హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మీరు దొరకట్లేదని చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఒక్కడనే కదా, నాకేం కామరూపశక్తి లేదు. అసలు నేనెవరు అనే దానికి సమాధానం చెప్పండి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఎలా పుడుతున్నారు, ఎందుకు పుడుతున్నారు, అసలు ఈ శరీరానికంటూ ఏదైనా ఒకటి ఉన్నదా, దీనికి అల్టిమేట్గా ఏదైనా ఉన్నదా? ఏంటి అసలు ఈ దశమహావిద్యలు, వాటి విశిష్టత ఏంటి అసలు? వైధవ్యంతో కూడి ఉన్నటువంటి అమ్మవారు, ఒక చేతిలో చేట, ఒక చేతిలో చీపురు పట్టుకుని ఉచ్చాటనా దేవత అంటారు. అట్లాగే గురుగారు, ఆధ్యాత్మిక వస్తువులు ఉంటాయి కొన్ని, శ్రీయంత్రం కానీ, లక్ష్మీ లాకెట్ అనో, రుద్రాక్షలను, ఇవన్నీ ఎక్కడ పెట్టాలి? ఇంట్లో ఏ ప్లేస్ లో పెట్టుకోవాలి? ఒరిజినల్ గా ఇంట్లో మనం విగ్రహాలు పెట్టుకునేటప్పుడే చాలా ఆలోచించాలి. అంగుష్ట మాత్రం కన్నా ఎక్కువ సైజు ఉన్నటువంటి విగ్రహాలు పెడితే బ్రహ్మస్థానం అని ఉంటుందా ఇంట్లో? దక్షిణాంతి తినకూడదు. మన ఎర్త్ యొక్క అయస్కాంత తత్వానికి సంబంధించిన లైన్స్ అన్ని కూడా నార్త్ సౌత్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. వామాచార పద్ధతికి సంబంధించిన దేవతలు ఉంటారు కదా గురుగారు. కాళికాదేవికి రామకృష్ణ పరమహంస నోటితో చక్కగా ఇలా నోట్లో పెట్టేవాడు అన్న అమ్మవారికి. వీరిని మన రెగ్యులర్ పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవచ్చా? వీటికి వేరే స్థానం ఏమైనా ఉంటుందా? వాళ్ళు ఎందుకంత ఉగ్రతను పొందవలసి వచ్చింది? ఆ రాక్షసులు చేసే చేష్టలు వాళ్ళు భరించలేక. ఉగ్రదేవత ఆరాధన ఎవరు చేయాలి? నేను ఈ పూజ చేసి ఈ రథం ఎక్కితే వాడు ఎంతటి వాడైనా చచ్చిపోవాల్సింది. దున్నపోతుని బలిస్తారు, ఇస్తారు. అవును, అది ఇచ్చి అమ్మవారి గుళ్ళో ఆ తలను తీసుకెళ్లి పూజ చేస్తారు. అవును, ఇవన్నీ చూడగానే అక్కడే కాదు, సరే వాస్తు లోపాలు జరిగాయి, ఏదో జరిగిపోయింది, తెలియక చేశాము, లేదా ఎవరో చెప్తే చేశాము. వాస్తు శుద్ధి అనే ప్రక్రియ ఉంటుందా? వేప చెట్టు ఎందుకు పెంచుకుంటారు గురుగారు? ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటుంది. నైరుతి మూసి ఉండాలి అని ఎందుకన్నారు? ఇది వరకు నైరుతిలో వంట పెట్టుకునేవాళ్ళు. ఊరికొక్క బిల్వ వృక్షం ఉంటుంది. ఏ ఇంట్లో కూడా బిల్వ వృక్షం పెంచుకోలేదే. ముళ్ళుండే చెట్లు, పాలు గారే చెట్లు ఇంట్లో పెంచుకోకూడదు అని వాస్తు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది. ఈ తులసి కోట, తర్వాత ఫిష్ ట్యాంక్ అని ఇవన్నీ పెడుతుంటారు కదా ఇంట్లో. ఈ తులసి కోటకి ఏమైనా శక్తి ఉందా? ఈ వాస్తుని సరిచేసే శక్తి కాదు? అయ్యో, చాలా ఉంది. అదే చెప్తున్నాను. మన ఇంట్లో ఏ వృక్షాలు పెరగాలి, ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు, 5 ఏళ్ళకు 5 ఏళ్ళు అట్లా గ్యాప్లో నలుగురు చనిపోయారు ఇంట్లో ఏదో ఒక కారణంతో. ఇంకొక కుటుంబంలో చూసా, ప్రతి ఒక్కరికి రెండో పెళ్లి అవుతుంది. ఆ ఇంట్లో పుట్టిన ఆ వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి రెండో పెళ్లి అవుతుంది. ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఇది ఏమన్నా అంటే డిఎన్ఏ ఫలితమా ఏంటి? అసలు నాకు అర్థం కాదు. మీరు అన్న కర్మ ఫలితమే అలా కలిగింది కాబట్టి వాళ్ళ హిందూ ధర్మం ఉంది, ఆ మంత్రానికి అంత శక్తి ఉంది కాబట్టి. లేకపోతే ఈ పూజలు వ్రతాలు ఎవడు చేయడు. మన ఇంట్లోకి గుడ్లగూబ రావద్దు అంటారు కదా, మరి అమ్మవారు వచ్చినట్టు అనుకోవాలా, అపశకునమా? ఏదైనా ఒక నెగిటివ్ అన్ని ఒక చోటుకి చేరుతారంటే ఆ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఈ తాబేలు ఉంగరం అనేది ఒకటి ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. ఒరిజినల్ గా మీరు తాబేలను కనుక గమనిస్తే, నా ప్రశ్నకు మీరు ఆన్సర్ చెప్పలేదు. మేము ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలా, మీ దగ్గరికి రావాలా? ఇవాళ మరొక అద్భుతం. మన గురువు గారు మళ్ళీ వచ్చారు మన స్టూడియోకి. ఎవరో మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది, నిట్టెల ఫణి భాస్కర్ శర్మ గారు. తన విజ్ఞానం, తన విద్వత్తుతో ఆస్ట్రాలజీలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు తాజా సంచలనం గురువు గారు. ఎందుకంటే ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించి
ఒక అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అది నచ్చక, అంటే అది ఏమీ ఆయనకు తృప్తినివ్వక, జ్యోతిష్యమే ఒక అద్భుతమైన శాస్త్రం అని నమ్మి మనకు ఎంత సేవ చేస్తున్నారో మనం చూస్తున్నాం. సో మీకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేయాలి ఈరోజు. ఎందుకంటే గురువుగారికి తాకిడి ఎక్కువైంది. కొన్ని వేల కాల్స్ గురువుగారితో మాట్లాడాలి, గురువుగారిని కలవాలి అని. చాలా ఆలస్యం అవుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. కొందరు కోపగించుకుంటున్నారు, ఏంటి మమ్మల్ని గురుగారు కలవకుండా చేస్తున్నారు అని, మాట్లాడకుండా చేస్తున్నారని. లేదండి, కొన్ని వేల మంది వెయిటింగ్లో ఉన్నారు, అర్థం చేసుకోండి. మీకు ఎంత తొందరగా అంటే ఒక కాల్ చేసిన వాళ్ళకి ఒక 5 నుంచి వారం రోజులు పడుతుంది, కనీసం వారం రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు. అదొక్కటి గమనించండి. సో మొదటి ఇంటర్వ్యూ ఎంత అద్భుతమైన సూపర్ హిట్ అయిందో మనం చూసాం. ఇప్పుడు రెండో ఇంటర్వ్యూలో నా తృష్ణ ఇంకా చాలా ఉంది. ఆయన ఒక పెద్ద సముద్రం, విజ్ఞాన సముద్రం, ఆయన ఆధ్యాత్మిక సముద్రం. సో ఇంకా అద్భుతమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ గురుగారు. మొదటి ఇంటర్వ్యూ పెను సంచలనం. భక్తులు అంటే మన ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు, మిమ్మల్ని చూశారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. అంటే ఒకటి చూసిన తర్వాత వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారన్నది అర్థమవుతుంది. జెన్యున్గా ఒక శాస్త్రం గురించిన పరిజ్ఞానం కోసం చాలా మంది యొక్క తపన కనబడింది. పరితపిస్తున్నారు. నిజమైన జ్యోతిష్యుడు ఎప్పుడు దొరుకుతాడు, నిజంగా విద్వత్తున్న జ్యోతిష్యుడు ఎప్పుడు దొరుకుతాడు అని. నేను అది మా గురువుల యొక్క అనుగ్రహం అనే చెప్తాను. ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని ఆయన ఫస్ట్ నుండి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పే ఇదినే నాకు ఆయన ఇచ్చారు. నువ్వు చెప్పాలనుకుంటే ఒక శ్లోకం చెప్పు, దాని అర్థం చెప్పు. ఇందులో నా ప్రజ్ఞ ఏం లేదు, నా ప్రజ్ఞ ఏమాత్రము లేదు. అలాంటి గురువులు దొరకడం, మనం చెప్పడం, అది అదృష్టం. అసాధారణ ధారణ మీది. అది ఉండడం ఎవరికి సాధ్యం? మీరు మాదేం లేదని చెప్పకండి, ఎందుకంటే అది మహాద్భుతం. లేదు నిజంగా ఏంటంటే ఇంత ముందర కూడా నేను చాలా మాట్లాడాను విషయాలు, కానీ ఇందులో మనం ఎవరితో మాట్లాడుతున్నాం వాళ్ళలో ఉండేది కూడా చాలా గొప్పగా పనికొస్తుంది. మీరు అడిగారు, మీరు అడగబట్టే కదా నేను చెప్పాను, లేకపోతే నేను చెప్పలేను. వండర్ఫుల్. మీరు అడిగిన విధానం కూడా దాంట్లో చాలా గొప్ప. అంటే ఒక్కటండి, ఇప్పుడు నేను మా కెమెరామెన్తో ఎలా మాట్లాడతాను ఒకలా మాట్లాడతాను, ఇంకొకరితో ఇంకొకలా మాట్లాడతారు, భార్యతో ఒకలా, పిల్లలతో ఒకలా. అట్లాగే మీలాంటి విద్వాన్లు అంటే మహామేధావులతో ఎలా మాట్లాడాలంటే మేము 10-15 రోజులు కసరత్తు చేయాలి, చేస్తే కానీ మీతో మాట్లాడలేదు. చక్కగా మాట్లాడచ్చు అసలు. అదే థ్యాంక్ యూ గురుగారు. ఫస్ట్ ప్రశ్న ఎప్పటి నుంచో నాలో ఉంది ఆ ప్రశ్న. మామూలుగా గురుగారు, మనకి 33 వేల కోట్ల మంది దేవతలు ఇంత ఉన్నారంటారు. సో ఇంతమంది దేవుళ్ళలో నేను ఎవరిని కొలవాలి? ఎందుకు ఈ డౌట్ వచ్చింది చెప్తాను. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటారు, ఆయన్ని కొలుస్తూనే డబ్బు వస్తుంది అంటారు. సో వారి సతీమణి లక్ష్మీదేవి, ఆమె డబ్బులు ఇస్తుంది. మరి శివుణ్ణి కొలిచే వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకు డబ్బులు రావా? ఎవరిని కొలవాలి, ఎంతమందిని కొలవాలి? ఇది క్లారిటీ ఇవ్వండి గురుగారు. లేదు, మనకి మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఎవరిని ఉపాసన చెయ్యాలి అనేటువంటి దాని మీద క్లారిటీ ఉండాలి. మీరు అన్నట్టు ఎన్ని కోట్ల దేవతలు ఉన్నా సరే అంతా శక్తి ఒకటే. మీరు మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి. మధ్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్. అష్టాదశ పురాణాలు గుర్తుపెట్టుకోవడానికి శ్లోకం. అందులో ఏ పురాణమైనా తీయండి, దాంట్లో ఒకటే ఉంటుంది. ఒక పరమాత్మ ఉన్నారు, ఆయన అనేకం అవ్వడానికి సంకల్పం చేశారు, ముందుగా ఇంకొకరిని సృష్టించారు, ఆ సృష్టి అలా అనుక్రమంగా జరుగుతూ ఉన్నది. ఇందులో ఎన్ని దేవతా అంశాలు ఉన్నా సరే అందులో ప్రతి దాంట్లోనూ ఒక జీవాత్మ, ఒక పరమాత్మ. మీకు దీనికి ఒక బెస్ట్ బుక్ సజెస్ట్ చేస్తాను. నేను మొన్న శాంతి కమలాకరం గురించి చెప్పినప్పుడు కొన్ని వందల మంది దాని గురించి అడిగారు, అవి తెలియదు. అలాగే త్రిపుర రహస్యము అనేటువంటి ఒక పుస్తకం ఉంది. ఇది ఓల్డ్ ప్రింట్స్ ఉన్నాయి, కొత్తగా అయితే అరుణాచలంలో మనకి చాలా అవైలబుల్గా ఉంది. రమణ మహర్షి ఆశ్రమం వాళ్ళు ఎక్కువ ప్రింట్ చేస్తున్నారు. త్రిపుర రహస్యం అనే పుస్తకంలో ఒక జీవి, అంటే అది ఎవరు ఉపదేశించారో కూడా దాంట్లో ఉంటుంది. సాక్షాత్తు దత్తాత్రేయుడు పరశురాముడికి ఉపదేశించారు. సాక్షాత్తు దత్తాత్రేయుడు, సహ్యాద్రి పర్వతాల్లో ఉన్నటువంటి దత్తాత్రేయుడు, భూమండలం మొత్తాన్ని జయించినటువంటి పరశురాముడు తన తండ్రికి పితృతర్పణం వదిలిన తర్వాత ఆయన జయించినటువంటి మొత్తం భూమంతటిని కూడా దానం చేసేసి ఎక్కడికి వెళ్లాలో తెలియక తిరుగుతూ ఉన్నటువంటి టైంలో దత్తాత్రేయుడు గురువుగా ఆయన భావించి అప్పుడు ఈయన ప్రశ్నలు అడిగితే దత్తాత్రేయుడు ఉపదేశం చేశారు. ఆ తర్వాత పరశురాముడు ఉపదేశం చేసినటువంటి వారు దాని గురించి అందులో ఉంటుంది త్రిపుర రహస్యము. అందులో మన శరీరానికి ఉండేటువంటి నవద్వారాలు,
దీనిలో ఉండేటువంటి జీవాత్మ, దీనిలో ఉండేటువంటి పరమాత్మ, జీవ పరమాత్మల యొక్క ఐక్యం ఎలా జరగాలి, ఇది చాలా కొంచెం టిపికల్గా ఉండేటువంటి టాపిక్. దాని గురించి చెప్తారు. అలా మనం అంటే అంత ఎక్స్ట్రీమ్కి మనం వెళ్ళలేం. సాధారణమైన మానవులు చూడండి, మీరు అన్నట్టు మనకి చదువు కావాలి, విఘ్నేశ్వరుడు, లేకపోతే దక్షిణామూర్తి, లేకపోతే హయగ్రీవుడు, అమ్మవారి సరస్వతీదేవి ఇలా పూజిస్తూ ఉంటారు. ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఒకటే, దేవుడు ఎవరైనా ఒకటే. మీకు దీనికి చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు, వాడు 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నాడు. వాడికి ఏం రాదు పాపం, తెల్లారితే పరీక్షలు. ఇంట్లో కూర్చున్నాడు, ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి. ఒక వినాయకుడు బొమ్మ పెట్టి ఆ వినాయకుడికి ధూపం దీపం నైవేద్యం వేసి ఏంటి పొద్దున్న ఎగ్జామ్ బాగా రాయాలన్నాడు. రాయలా, ఈ వినాయకుడిని తీసేశాడు. నెక్స్ట్ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పెట్టి ధూపం దీపం నైవేద్యం పెట్టి ఆయన్ని ఇది చేసి ఎగ్జామ్కి బాగా రాయలా. సరే శివుడిని తీసుకొచ్చి పెట్టాడు. 3వ రోజు ఎగ్జామ్ కూడా బాగా రాయాల. శివ కుటుంబంతో పని లేదు, విష్ణుమూర్తి ఏమన్నా మనకు ఫేవర్గా ఉంటారేమో అని ఆయన విగ్రహం పెట్టి పూజ చేస్తే ఆయన కూడా ఫేవర్గా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకో దేవతా విగ్రహం పెట్టి ఆయన పూజ చేయడం మొదలుపెట్టాడు. పూజ చేయడం మొదలు పెడితే ఈ విగ్రహానికి వెనకాల ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి. ఈ పొగ వేస్తుంటే ఈ పొగ వెనక విగ్రహాల వైపుకి వెళ్తుంది. వెళ్తుంటే ఈయన అన్నాడు, నువ్వు నాకు సరిగ్గా ఎగ్జామ్ రాయించమంటే రాయించలేదు కానీ ఈ పొగ అంతా నువ్వు పీలుస్తున్నావా అని చెప్పి ముక్కుకి గుడ్డ కడతాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఎందుకు వీడు ఆశ్చర్యపోతాడు, అదేంటి నేను ఇంత పూజలు చేసినప్పుడు నువ్వు రాలేదు కదా, ఇవాళ నీకు నేను చెడు చేశాను, పాపం చేశాను, నీ ముక్కు గుడ్డగట్టాను, నువ్వు ధూపం పీలుస్తున్నావని. అంటే అరే ఇంతకాలం నేను ఉన్నానని నువ్వు పూజించలేదురా, ఇవాళ నేను అక్కడ ఉండి నీ ధూపం నేను పీలుస్తున్నానని పూజ చేస్తున్నాను, నువ్వు ఆ ఉన్నాను అన్న నమ్మకానికి నేను బానిసనైపోయాను, నీకు వచ్చాను, నీకేం కావాలో కోరుకోను. అది భగవత్ తత్వం. ఆయన ఉన్నాడు అని మనం పూజించిన నాడు ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఈయన ఏ దేవత అయినా ఒకటే, ఎవ్వరు లేరు, తల్లిదండ్రులే గొప్ప దైవం, గురువే గొప్ప దైవం. అసలు గురువుకి మొత్తం 3,000,000 దేవతలు కూడా వాళ్ళు శరణ్యం అయిపోతారు. మన ఒక్క గురువుని పూజిస్తే చాలు. మీకు దీనికి గురుచరిత్ర గ్రంథంలో, శ్రీ గురుచరిత్ర గ్రంథంలో రిఫరెన్స్ ఉంటుంది. ఒక అతను ఉంటాడు, ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు గురువు, ఆ గురువుకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. జ్ఞానం ఉండి ఏమంటాడు, నాకు ఈ జన్మలో వచ్చిన జ్ఞానం వల్ల ఈ పాపపు కర్మ అంతా దగ్ధం చేసేసుకుంటే ఇంకోసారి పుట్టవలసిన అవసరం ఉండదు, అందుకని నేనేం చేస్తానంటే కాశీకి వెళ్ళిపోతాను, అక్కడ నా ప్రారంధం వల్ల నాకేమో కుష్ఠ రోగం వస్తుంది, నేను అంధత్వం వస్తుంది, నాకు ఇవన్నీ జరుగుతాయిరా, నువ్వు నాకు సేవ చేయి అంటాడు. సరే ఇతను వెళతాడు, సేవ చేస్తాడు. ఇతని సేవ ఎంత గొప్పగా ఉంటుందంటే శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటాడు. మాకేం అక్కర్లేదండి, మా గురువు గారికి చెప్పకుండా నాకేం వద్దంటాడు. ఈ విషయాన్ని శివుడు వెళ్ళి విష్ణుమూర్తితో చెప్తాడు. నేను గొప్ప ఆశ్చర్యపోయినయ్యా, ఇవాళ ఒక భక్తుడిని చూశాను, నువ్వేం కావాలో కోరుకో అని అడిగితే వాడు నా గురువుకి చెప్పందా, నాకేం వద్దంటే నాకు ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయని అడిగాడంటే విష్ణుమూర్తి కూడా వచ్చి అడుగుతాడు, నీకేం కావాలి, నాకేం అక్కర్లేదండి, మీరు ఏమైనా చేయదలుచుకుంటే మా గురువు గారిని అడగండి, ఆయన ద్వారా నాకు ఏదైనా చేయండి అంటే. ఈ భక్తికి మెచ్చి త్రిమూర్తులందరూ కూడా గురువు ఎదురుగుండా ప్రత్యక్షమై అతని ప్రారంధాన్ని అంతటినీ తీసేసి అప్పుడు ఆ గురువుని ఇది చేస్తారు. అప్పుడు ఆ గురువు ఆశ్చర్యపోతాడు, ఏంటి నీకింత గురుభక్తి ఉందా అంటే. అక్కడ ఏమవుతుంది, గురువు యొక్క భక్తి మొత్తం కూడా ప్రత్యక్షం గావించింది. అలా మన భక్తి చాలా ఇంపార్టెంట్. మనం ఏది చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అన్నదే ఆ భక్తి. భక్తి ఉన్ననాడు భగవంతుడు భక్తుడి దగ్గరే ఉంటాడు. ఎందుకంటే గురుగారు మన ఇళ్లలో చూస్తాం కదా, చాలా మంది ఇళ్లలో వరుసగా గోడలకు అన్ని దేవతలు ఉంటాయి, ఒకరు కాకపోతే ఒకరైనా కరుణించకపోతారా, ఈ పేదరికం తీసేయకపోతారా అని. అట్లా వాళ్ళకి ఏం చెప్తారు, ఇట్లా ఇన్ని ఫోటోలు ఏమీ అక్కర్లేదండి. ఇందులో మనం ఏ దేవతను పూజించాలి అన్నది కూడా మన కులదేవత కానీ, మన గ్రామ దేవత కానీ, మన ఇష్ట దేవత కానీ ఎవరో ఒకళ్ళని వాళ్ళని గట్టిగా పట్టుకోవాలి, వాళ్ళ తత్వం తెలుసుకోవాలి. అందుకనే మన విగ్రహారాధనలో చాలా గొప్ప విషయం ఏంటంటే, వినాయకుడు ఉన్నాడు, శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. శుక్ల అంబరధరం అంటే తెల్లటి వస్త్రాలను ధరించిన వాడు, శుక్లాం వరధరం విష్ణుం, విష్ణు అంటే సర్వవ్యాపితమైనటువంటి వాడు, చతుర్భుజం 4 భుజాలు కలిగి ఉన్నవాడు. ఆ 4 భుజాల్లో ఆయన ఏం పట్టుకున్నాడో ఆయన ఇచ్చేది అందులోనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అమ్మవారు ఉంది, ఈ 5 బాణాలు, పూల బాణాలు, చెరకు విల్లు, అమ్మవారి యొక్క చిన్ముద్ర, లేకపోతే పాశం, అంకుశం, ఇవన్నీ ఎందుకుంటాయి? పాశాంకుశధారిణి అంటారు. ఒక పాశముతోటి మీకు చూడండి ఒక కళ్ళెం వేయగలుగుతాం, మనసుకి ఒక కళ్ళెం వేయాలంటే అమ్మవారు వేయగలుగుతుంది, ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించగలుగుతుంది, ఆవిడ శక్తి అంత గొప్పది. అంకుశం అంటే ఏనుగును పొడుస్తూ ఉంటారు చూసారా,
అది వాడి ఇప్పుడు ఆ ఏనుగు ఆ చేతిలో అంకుశం లేకపోతే వాడి మాట విందో, అంకుశంతో పొడుస్తూ ఉంటాడు. నిజానికి అది పెద్ద లెక్క కాదు, దానికి దాటి వెళ్ళగలదు. కానీ అమ్మవారు ఏం చేస్తుంది, ఈ పాశం అంకుశం అనేటువంటి దానితో మన బుద్ధుల్ని లేకపోతే వీటిని కంట్రోల్లో పెట్టగలదు. అలాంటి వాటికి అమ్మవారిని మనం ధ్యానించాలి. చదువుకి అక్కడ శక్తి ఉపాసనే ప్రధానంగా ఉన్నది, కానీ ఈ దేవత ఆ దేవత అని కాదు. కాబట్టి మనం దేనికోసం ఆరాధన చేస్తున్నాం అన్నదాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఆయా దేవత ఆరాధన చేస్తే ఖచ్చితంగా బలుకుతారు. లేదు అసలు గురువు పాదాలు పట్టుకుంటే చాలు, లేదు తల్లిదండ్రులను సరిగ్గా పూజించిన నాడు వాళ్ళకి ఇంక ఏ దైవం యొక్క అనుగ్రహం అక్కర్లా, తల్లిదండ్రులే ప్రథమ దైవం. ఎంత మేధస్సు గురుగారు మీది, నిజంగా అద్భుతం. రైట్, ఇంకా దీనికి సంబంధించి ఒక కాంట్రవర్షియల్ ఉప ప్రశ్న గురుగారు. అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపు 200 పైన కంట్రీస్ ఉంటాయి. రైట్, దీంట్లో మనకు తప్ప మిగతా అందరికి ఒకటే దేవుడు ఉంటాడు. అన్ని మతాలలో ఒకటే ఒక దేవుడు ఉంటాడు. ఆ మతాలు చాలా విశ్వవ్యాప్తమైనవి. అంటే ఉదాహరణకి ముస్లిం, క్రిస్టియానిటీ తీసుకోండి, ఒక్కొక్కరినే పూజిస్తారు. వాళ్ళు విశ్వం అంతా వ్యాపించున్నారు. మనమేమో ఒక్క దేశానికే పరిమితమయ్యాం. సో ఏమన్నా మనం మార్చుకోవాల్సింది ఏమన్నా ఉందా? ఏమి లేదే. మీరు ఎందుకు మనం ఒక దేశానికే పరిమితం అయ్యామని భావిస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా మనం ఈ హిందూ ధర్మం అన్నది ఉంది కదా. ఇప్పుడు మీరు గమనించండి, మొన్న ఏదో పోస్ట్ చూశాను, ప్రపంచానికి ఈ మూల ఒకే రకమైనటువంటి టెంపుల్స్ కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి. అలాగే ఇవాళ వేరే వేరే దేశాల్లో అంతెందుకు, ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది, ఏదో వేరే దేశంలో ఉంది. అలాగే మీరు కపిల మహర్షి, మీరు రామాయణాన్ని గనక చదివితే బాలకాండలో కపిల మహర్షి సగర చక్రవర్తుల యొక్క కుమారుల్ని దగ్ధం చేసినటువంటి ప్రాంతం పాతాళలోకం అని చెప్తారు. పాతాళలోకం అంటే ఏంటి? మన భారతదేశాన్ని ఎగ్జాక్ట్గా తవ్వుకుంటూ వెళ్ళిపోతే అవతల పక్కన అమెరికా వచ్చేస్తుంది. కొంతమందికి ఈ పాతాళలోకమే అమెరికా అని, అక్కడే రాక్షసులు నివాసం ఉండేవారని, లేకపోతే అక్కడ సర్పాలు ఉంటాయని. అందుకని మీరు పేరు కూడా గమనించండి, కపిల మహర్షి కదా, ఈ యాష్ గార్డెన్స్ అని, లేకపోతే ఇంకోటి అంటే బూడిదికి సంబంధించినటువంటి ఆ పేర్లు ఉంటాయి. మౌంటైన్స్ లేకపోతే అమెరికాలో ఉంటాయి. నేను ఆ పేర్లు కూడా చాలాసార్లు విన్నాను. అలాగే సంకల్పం చెప్పుకోవాలి, అక్కడ సంకల్పం చెప్తారు. ఇప్పుడు మనం భారతదేశంలో చెప్పాలంటే మేరోహో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యప్రదేశ్ అండ్. అలాగే వాళ్ళు చెప్పాలి అంటే క్రౌంచపట్టనే అని కొంతమంది చెప్తారు, మేరోహో ఉత్తర దిగ్భాగే అని కొంతమంది చెప్తారు. ఇలా కొన్ని సంకల్పాలు కూడా అందులో ఉంటాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది, కణ్వ మహర్షి, లేకపోతేనేమో ఈ కొంతమంది ఋషుల తాలూకు విజ్ఞాన కేంద్రాలు అక్కడ ఉన్నాయని చెప్పి మీరు ఒక పుస్తకం రీసెంట్గా నాకు వచ్చింది, కంచి పరమాచార్యుల వారి మహత్యం అని. దాంట్లో ఒక ఆయన ప్రత్యేకించి చెప్పడం జరిగింది. కంచి పరమాచార్యుల వారే ఒకానొక సందర్భంలో పలానా ఋషి వేదాల్ని అధ్యయనం చేసేటువంటి ప్రాంతాన్ని అక్కడ ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఆస్ట్రేలియానే ఇంకో పేరుతో ఏదో పిలుస్తారు, ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు, ఈసారి చెప్తాను. ఆ పుస్తకం చదివితే మీకు అందులో తెలుస్తుంది. విశ్వవ్యాపితమైనటువంటిది హైందవం. మీరు ఎక్కడ దవ్వినా విగ్రహాలే బయటపడతాయి. అదే గురుగారు, అంటే దీన్ని కొనసాగిస్తున్నాను అనుకుంటే ప్రేక్షకులు కూడా. నాకు ఉన్న డౌట్ ఏంటంటే, మనం కూడా అట్లా ఒక దేవుడిని పెట్టుకుంటే ఇట్లా వ్యాపిస్తామేమో కదా. ఇందులో మన దాంట్లో చాలా రకాలైనటువంటి ఉపాసనా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు విగ్రహాల రూపంలో మనం ఆరాధన చేయొచ్చు. అసలు మన పూర్వీకులందరూ కూడా అసలు విగ్రహారాధనే చేయలేదు. ఉదాహరణకి ఆ ఉపాసన ఎలాంటిదంటే, రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఆయన మీరు గమనిస్తే ఆయన ఎప్పుడూ కూడా అలా ధ్యానంలో ఉండేవాళ్ళు. ఎవరిని చూసినా మీరు ధ్యానంలోనే భగవంతుడిని చూశారు. వాళ్ళందరూ ఒకటే మాట అంటారు, ఎలా అయితే ఒక సముద్రం అనేక రకాలైనటువంటి రత్న భాండాగారాలకి నిలయమో, నువ్వు కూడా అంతే. నీలో నువ్వు అది వెతుక్కున్న నాడు నీకు మొత్తం కనబడుతుంది అని. ఒక గొప్ప మహానుభావుడు పేరు చెప్తాను. ఆయన త్రిలింగ స్వామి అని ఒక ఆయన 300 సంవత్సరాలు బతికాడు. ఆయన తెలుగు ఆయన. ఈయన పేరు ఎంతమందికి తెలుసు? మీరు చెప్తే కానీ ఇప్పుడు తెలియదు. కాశీ క్షేత్రంలో బిందుమాధవుడు గుడి వరకు అందరూ వెళతారు, కానీ బిందుమాధవుడు గుడి పక్కనే త్రిలింగ స్వామి మఠం అని చెప్పి ఒక మఠం ఉంటుంది. 300 సంవత్సరాల పాటు ఆయన జీవించి ఆయన సజీవ సమాధి అయినటువంటి ప్రాంతం కూడా అక్కడే ఉంటుంది. ఆయన మన ఆంధ్రవాడు, తెలుగువాడు. మొన్న ఏదో పుష్కరాలు జరిగినప్పుడు, గంగానది పుష్కరాలు జరిగినప్పుడు మోదీ గారు కూడా ప్రస్తావించాడు, మన గంగా గోదావరికి ఉండేటువంటి ఈ సంబంధం ఎలాంటిదంటే, చక్కగా మీ త్రిలింగ స్వామి కూడా మా దగ్గర ఉన్నారు, ఆయనకంత నాలెడ్జ్.
త్రిలింగ స్వామి గురించి ఆయన మాట్లాడారు. ఆయనకి ఎంత పెద్ద లింగం దొరుకుతుందంటే ఇప్పటికే అక్కడ ఉంది, మీరు చూడొచ్చు ఆ త్రిలింగ స్వామి మఠంలో దాదాపుగా మీ ఎత్తు లింగం దొరుకుతుంది. పంచగంగా ఘాట్ అని కాశీలో ఉంటుంది. ఆ పైకి ఎక్కడానికి 500 మెట్లు ఎక్కాలి, ఇవి ఇంత నిటారుగా ఉంటాయి. ఆ లింగాన్ని 200 సంవత్సరాల వయసున్నటువంటి ఒక ఆయన భుజం మీద ఎత్తుకుని పైకి వెళ్ళాడు, బాహుబలి సినిమాలో లాగా. ఆ లింగం ఇప్పటికే అక్కడ చూడొచ్చు మీరు. మరి అలాంటి మహానుభావులు అందరూ మనకి పుట్టారు. వాళ్ళందరూ ఏ విగ్రహారాధన చేశారు? భగవంతుడిని ఉపాసించినప్పుడు ఆ విగ్రహారాధనే కాకుండా మామూలుగా చేసేటువంటి ఉపాసన కూడా చాలా గొప్పది. అలా చేసి చూపించిన వాళ్ళు ఉన్నారు. అది మన ధర్మంలోనే ఉన్నది. ప్రపంచం అంతా పడుకుంటున్నప్పుడు మన ఋషులు అరచేతితోటి అలా చూపించారు జ్ఞానాన్ని. మరి ఆ గొప్ప శక్తి మనకే కదా. ఒక చరకుడిని తీసుకున్నా, ఆర్యభట్టను తీసుకున్నా, లేకపోతేనేమో మన ఈ ఋషులను తీసుకున్నా, వీళ్ళందరూ మరి విజ్ఞానం ఎలా అందించారు మనకి? ప్రపంచం పడుకున్నప్పుడు మన వాళ్ళందరూ గొప్పగా పనిచేశారు. శ్రీకృష్ణుడు తన జ్ఞానాన్ని ఉపయోగించి సముద్రం మధ్యలో పట్టణాన్ని కట్టాడు. మరి అవన్నీ ఎలా కట్టాడు? అద్భుతమైన ఇంజనీరింగ్. అది ఇప్పటికీ మన వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దుబాయ్లో ఏదో కడుతున్నారు కానీ మరి ఇవన్నీ మన హైందవ ధర్మంలోనే ఉన్నాయి. మీరు గమనించండి, పాతకాలం ఇవి కూడా. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన హంపీలో రివర్స్లో పడుతుంది అక్కడ నీడ, ఒక గోపురం తాలూకు నీడ రివర్స్లో పడుతుంది. ఎలా పడుతుంది? ఆ టెక్నిక్ ఏంటి? అలాంటివి మన వాళ్ళు ఇప్పటివరకు ఏదైనా కట్టారా? లేదా హంపీ ఇప్పటికీ మీరు వెళ్ళొచ్చు, అందులో ఉన్న కట్టడాలు ఆశ్చర్యం వేస్తుంది. అలాంత లోపలికి నీడ, లైట్ ఎలా వెళ్తుంది, గాలి ఎలా వెళ్తుంది, ఇవన్నీ మనం పట్టుకోలేము. అవంతా కూడా అంత సైంటిఫిక్గా మన వాళ్ళు పూర్వీకులు కట్టారు. వారందరూ అనుసరించిన విధానం ఏంటి? రావణాసురుడు ఉన్నారు, ఆంజనేయ స్వామి సీతాదేవిని వెతకడానికి వెళ్ళినప్పుడు ఇన్ని ఉన్నాయి, అక్కడింత పుష్పక విమానాలు ఉన్నాయి, అక్కడింత హైఫై టెక్నాలజీ ఉందని చెప్పి ఆయన చెప్పుకుంటూ వస్తాడు. మరి ఇవన్నీ గతంలోనే ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే మన వారి యొక్క విజ్ఞానము అన్నది చాలా గొప్పది. అలాగే మనం ఈ ధర్మాలు కానీ లేకపోతే మన ఈ వేదము కానీ దానిలో ఉండేటువంటిది కేవలం భగవదారాధన మాత్రమే కాదు. ఇప్పుడు యజుర్వేదం ఉంది, దీంట్లోనే రకరకాల ఆరణ్యకాలని శాఖలు ఉంటాయి. ధనుర్వేదం గురించి వేదంలో ఉంటుంది. వేదాంగం ఉంది, ఇప్పుడు జ్యోతిష్యం ఉన్నది, అది వేదాంగం. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పం, ఇవన్నీ కూడా వేదాంగాలు, షడాంగాలు. మరి దీంట్లో వ్యాకరణం ఉంది, లిటరేచర్ ఉంది. మరి వేదంలో మీరు ఇంకా చెప్తే నమ్మరు, ఒక రావి చెట్టు యొక్క ప్రాధాన్యత గురించి కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో. మరి మనం వాళ్ళ యొక్క సైంటిఫిక్గా వాళ్ళకున్న పరిజ్ఞానం గమనించండి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ నమోస్తుతే. ఈ శ్లోకం ప్రతి ఒక్కడు రావి చెట్టు చుట్టూ తిరుగుతుంటే చదువుకుంటారు. అంటే దాని మీనింగ్ ఏంటి? రావి చెట్టు మొదట్లో బ్రహ్మగారు ఉంటారా, మధ్యలో విష్ణు ఉంటాడా, పైన శివుడు ఉంటాడా అని అనుకుంటారు. కానీ ఆచారాలు శాస్త్రీయత అని ఒక ఆయన పుస్తకం రాశాడు. ఆయన పేరు మర్చిపోయాను, క్షమించాలి. ఆ పుస్తకం పేరు ఆచారాలు శాస్త్రీయత. అందులో ఆయన రీసెర్చ్ చేసిన అంశం ఏంటంటే, పూర్వం గర్భస్రావం అయ్యేది చాలా మందికి, అంటే కడుపు ప్రెగ్నెన్సీ రాక ఈ దెబ్బతిని చాలా మంది. అప్పుడు ఆడవాళ్ళు ఏం చేసేవారు, ఒక దారం తీసుకుని రావి చెట్టు చుట్టూ తిరుగుతూ కట్టేవారు. దీంట్లో ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే, శనివారం నాడు ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి 1 గంట ముందు శనియూష కాలం అని ఉంటుంది. అది చాలా పవర్ఫుల్. దానికి ఇంకా ఏ ముహూర్తంతో పల్లా, మనం ఏది స్టార్ట్ చేయాలన్నా శనియూషంలో స్టార్ట్ చేస్తే సక్సెస్ అయిపోతుంది. దానికి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణంతో పల్లా. ఆ శనియూష కాలం లగాయితూ శనిహోరా సమయం, శనివారంలో ఫస్ట్ హవర్ శనిహోరా. ఈ 2 గంటల టైంలో ఈ రావి చెట్టు మొదటి నుండి కొన్ని ఓజోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఓజోన్స్ ఎలాంటివి అంటే, ఈ గర్భస్రావాన్ని కలిగించేటువంటి మనలో ఉండేటువంటివి ఉంటాయి కదా, దాన్ని చంపేస్తాయి. బ్రహ్మ ఏం చేస్తాడు, సృష్టి చేస్తాడు. అంటే ఈ సృష్టి జరగడానికి కావలసినటువంటి ఓజోన్స్ ని రావి చెట్టు ఇస్తోంది. అది ఎక్కడి నుండి వస్తుంది? వేళ్ల నుండి వస్తుంది. అందుకని మూలతో బ్రహ్మరూపాయ. విష్ణువు స్థితికారకుడు. స్థితి జరగాలి అంటే ఈ ప్రపంచం పోషింపబడాలి అంటే వర్షాలు పడాలి, పంటలు పండాలి, ఆ పంటలు మనం తినాలి, శక్తి రావాలి, పని చేసుకోవాలి, వెళ్ళాలి. సృష్టి రావడానికి మనం చేయవలసినటువంటిది ఏంటి? యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. పర్జన్యలు అంటే మనకు మంత్రాలు ఎక్కువగా పర్జన్య శాత అని కనబడుతూ ఉంటుంది. పర్జన్యలు అంటే మేఘాలు వర్షించాలి అంటే ఇక్కడ నుండి యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి రావి సమిధలను ఎక్కువ వాడతారు. రావి పుల్లలతోటి చేసినటువంటి హోమం వల్ల, ఆ పొగ పీల్చడం వల్ల మన మైండ్లో పిట్యూటరీ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళలో థైరాయిడ్ కానీ, గర్భస్రావాలు కానీ, ఇవన్నీ ఎలా నివారించబడతాయి?
దాన్ని వినాల గ్రంథి అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో పిట్యూటరీ గ్లాండ్. ఈ రావి పుల్లలతో హోమం చేసిన వాళ్ళందరికీ పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించిన దోషాలు పోతున్నాయి. బాబా స్థితి ఎలా జరుగుతోంది, ప్రపంచం ఎలా పోషింపబడుతోంది? రావి చెట్టు కాండము మధ్యతో విష్ణు రూపిణే, దాంతో హోమాలు చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం. అగ్రత శివరూపాయ, శివుడు లయం చేస్తాడు. మరలా ఇదే రావి చెట్టు చిగుళ్లలో గర్భస్రావాన్ని కలిగించేటువంటి కొన్ని ఔషధాలు ఉంటాయి, ప్రెగ్నెన్సీని తీసేసేటువంటిది. ఆ 3 లక్షణాలు కలిగి ఉన్న ఏకైక వృక్షం ఏదైనా ఉంది అంటే అది రావి. అందుకని దాన్ని వృక్షరాజము అన్నారు. అందుకనే మన వాళ్ళు ఏం చేసేవారు ఇదివరకు, ఈ ఓజోన్స్ ఒక టైంలోనే వస్తాయి, ఎర్లీ మార్నింగే వస్తాయి. దాన్ని వాటిలో నిలబెట్టడానికి దాని కింద యంత్ర ప్రతిష్టలు అవి చేసి పైన సర్ప సంబంధమైనటువంటి విగ్రహాలు పెట్టేవారు. ఏదైనా సర్ప సంబంధమే. మన జీవితంలో చూసుకోండి, శుక్రకణాలు సర్ప సంబంధమైనవి, మనం నిలబడడానికి వెన్నుపాము సర్ప సంబంధమైనటువంటివి, ఇవన్నీ కూడా. అందుకని ఆ రావి చెట్టు నుండి వచ్చే ఎనర్జీని అంతా కూడా ఒక యంత్రంలో స్టోర్ చేసి పైన విగ్రహాన్ని ముట్టుకుంటే ఆ స్పర్శతోటి వాళ్ళ బాడీలోకి అవి ఇంజెక్ట్ అయ్యేలాగా. మరి ఎందుకు నాగబంధనం ప్రతిష్ఠ చేస్తే పిల్లలు పుడతారు? ఇది రీజన్. ఆ ఒక్క రావి చెట్టుకి అంత శాస్త్రీయత ఉంది. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం అన్నాడు. మంత్రం కాని అక్షరం అంటూ లేదు. నేను ఇందాక చెప్పిన త్రిపుర రహస్యం అనేటువంటి గ్రంథంలో ఆ చిన్న కుర్రాడు ఉంటాడు, ఆయన ఐం 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 అని స్మరిస్తూ ఉంటాడు, అది సిద్ధిస్తుంది. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం, ఔషధం కాని మొక్కంటూ లేదు. ఏ మొక్కలో అయినా ఔషధ గుణాలు ఉంటాయి. అందుకనే మన వారు ఇదివరకు పాము గరిస్తే ఇప్పటికీ చిన్న చిన్న పల్లెటూరులో అది పొడపాము గరిచినా ఇంకో పాము గరిచినా మంత్రం వేస్తారు, ఎవడు మందులు వేసి కూడా అక్కడ. మరి ఇదంతా దేనివల్ల జరుగుతోంది? అది హిందూ ధర్మంలో ఉంది, అది వేదంలో కాదు సార్. విషయం ఎక్కుతుంది కదా మనలో, ఎట్లా విరుగుడు అవుతుంది అవుతుంది. అదే మరి మంత్రం అంటే అది మంత్రం అనే కాదు, దానికి కొన్ని ఆకులు అవి ఉంటాయి. దానికి ఔషధం అది ఉంటుంది. ఔషధం అంటే వాళ్ళు కేవలం మొక్కల నుండి తీసుకొస్తారు. అందుకనే నాస్తి మూలం అనౌషధం, ఔషధం కానీ మొక్క అంటూ లేదు. మరి ఇవన్నీ ఎవడు మనకి అందించాడు? ఏ దేవతను ఉపాసించడం వల్ల వచ్చాయి? ఈ దేవత ఆ దేవత అని కాదు, ఏ దేవత అయినా ఒకటే శక్తి. ఉదాహరణకి మీకు ఇంకో విషయం, బ్రాహ్మీ ముహూర్తం అంటారు. మీరు ఇందాక అడిగారు, సప్తమాతృకలు ఉన్నారు, బ్రాహ్మి, వారాహి, వైష్ణవి, ఇలా 7 సప్తమాతృకలు ఉంటాయి. విష్ణుమూర్తి యొక్క శక్తి వైష్ణవి, బ్రహ్మగారి యొక్క శక్తి బ్రాహ్మి, అలాగే కుమారస్వామి వారి యొక్క శక్తి ఒకటి, నరసింహస్వామి వారి శక్తి ఒకటి. ఇలా సప్తమాతృకలు అంటే బ్రాహ్మి, వైష్ణవి, వారాహి, చాముండి, మాహేంద్రి, ఇలా సప్తమాతృకల పేర్లు ఉంటాయి. ఈ బ్రాహ్మీ ముహూర్తం అన్నది ఈ మధ్యకాలంలో ఎక్కువ వినబడుతుంది కదా. ఇదేంటి అంటే సూర్యోదయానికి ఒక ముందు 90 నిమిషాల కాలం, అరుణోదయ కాలంలో బ్రహ్మగారి యొక్క శక్తి అయినటువంటి బ్రాహ్మీ అనేటువంటి శక్తి ఉండేటువంటి కాలం. మనం మామూలుగా ఒక రోజులో 60 ముహూర్తాలు ఉంటాయి, ముహూర్త కాలాలని ఉంటాయి 60. దాంట్లో కొన్ని ముహూర్తాల కాలం పాటు ఈ బ్రాహ్మీ అనేటువంటి శక్తి ఉంటుంది. మనకి ఏ సమయంలో ఏం చేయాలి అన్నది ఆల్రెడీ రాసేశారు. సంధ్యోపాసన, యదా నాత్ కురుతే పాపం తదా నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. సంధ్యావందనం ఎవరైనా చేయొచ్చు, మళ్ళీ ఇందులో ఎవరైనా చేయొచ్చు. చక్కగా రాముడు సంధ్యావందనం చేసేయడం లేదు, ఎవరైనా చేయొచ్చు. ప్రతిరోజు రాత్రి తిన్న సామాన్లు పొద్దున్న ఎలా గడుక్కుంటామో మనం చేసిన పాపాలు మనస వాచ కర్మన అన్ని పాపాలు కడుక్కునేటువంటిది సంధ్యావందనం. అందులో ఏం చెప్పాడు? చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసుకుని సంధ్యావందనం చేయమని. అందులో తర్పణాలు వదులుతారు, తర్పణాలు వదిలి ఆ మంత్రాన్ని జపిస్తారు. ఆ సమయానికి ఎంత శక్తి ఉంటుంది అంటే మనం ఏమి చేసినా హై సక్సెస్ రేట్ ఉంటుంది. ఇది ఇప్పటికి చాలామంది చెప్పుండొచ్చు, కానీ దానికి అలా ఎలా వచ్చింది అంటే ఇది బ్రాహ్మీ అనేటువంటిది బ్రహ్మగారి యొక్క శక్తికి ప్రతిరూపము. వైష్ణవి అంటే విష్ణుమూర్తి యొక్క శక్తి, ఇలా అన్నమాట. ఆ శక్తి ఎంత గొప్పది, మనల్ని ఉత్తేజితులను చేస్తుంది, మన సంకల్ప సిద్ధి కలిగిస్తుంది. బ్రహ్మగారు చేసేది అదే కదా, సంకల్పం చేస్తాడు, శక్తి సృష్టి చేస్తాడు. మరి ఆ బ్రాహ్మీ అనేటువంటి సమయాన్ని కనుక్కుని పలానా టైంలోనే నువ్వు సంధ్యావందనం చెయ్యి, చేస్తే నీకు ఇది సిద్ధిస్తుంది, మళ్ళీ మధ్యాహ్నం చెయ్యి, మళ్ళీ సాయం సంధ్య చెయ్యి అని ఎవడు చెప్పాడు? ఈ వేదాలని అధ్యయనం చేసిన ఋషులే, ఈ హైందవ ధర్మాన్ని పాటించిన వారే, అంతమంది దేవతల్ని కొలిచిన వారే కదా.
మరి అంత ఇది చెప్పుకుంటూ పోతే ఇదేంటంటే దీనిలో మనం నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఎంతమంది దేవతలు ఉన్నారని కాదు, ఎవరిని పూజించినా భక్తితో శ్రద్ధతో పూజించి ఒకటే. ఇప్పుడు అమ్మవారి నామాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి లక్ష్మీదేవి మీరు ఇందాక చెప్పారు, ఆవిడ డబ్బు ఇస్తుంది అని. అమ్మవారి యొక్క అష్టోత్తరంలో బిల్వనిలయాయై నమః అన్న నామం ఉంటుంది. బిల్వనిలయాయై నమః అంటే ఆమె బిల్వ వృక్షంలో ఉంటుంది. బిల్వదళాలు ఎవరికి అర్చన చేస్తారు? శివుడికి చేస్తారు. అంటే ఈ బిల్వదళాలతోటి శివుడిని అర్చిస్తే ఐశ్వర్యకారకుడే కదా. వాళ్ళకి ఏం భేషజాలు ఉండవు, గొడవలు లేవు. లక్ష్మీదేవే డబ్బు ఇవ్వాలని ఏముండదు, శివుడు డబ్బు ఇస్తాడు. మరి ఆమె నామమే కదా బిల్వ నిలయాయై నమః అన్న నామం. మరి ఆమె బిల్వ వృక్షంలో ఉంది. ఆకులతో శివుని పూజించు డబ్బు వస్తుంది. ఎక్కడైనా సరే అసలు ఇక్కడ ఈ దేవుడు ఇదే ఇస్తాడు అన్నది ఏమీ లేదు. అన్నీ అందరూ ఇచ్చిన. మా అమ్మ మామూలుగా నవ్వుకుంటా అంటే అంటే అంతమంది రాక్షసులకు వరాలు ఇచ్చావు కదా అని నేను చాలా చిన్న చిన్నవి అడుగుతాను. నాకు మా అమ్మ అలా అనుకుంటుంది. చాలా మంచి ప్రశ్న సార్. నిజంగా అంత కర్కోటకులు నీచ నికృష్టులకు ఇచ్చి మన సామాన్లు ఏ తప్పు అంటే ఏమైనా చేస్తే కూడా అయ్యో పాప భీతి ఉంటుంది, మనకి కర్మలు వెంటాడుతున్న భయం ఉండి చేస్తాం కదా, మనకి ఇవడే శివుడు. అదే అది జనరల్ గా చెప్పాను. అంతమంది రాక్షసులకే వరాలను ఇచ్చిన వాడు ఆ గజాసురుడు లేకపోతే ఇంకొక అసురుడు వాళ్ళకే ఇచ్చినవాడు. నేను అడిగే చిన్నవి నాకు ఇవి అప్పులు ఉన్నాయి ఇవి తీర్చేది. అదేంటంటే సరే ఇవి సృష్టి అందరూ కూడా ఆయన పిల్లలే. ఒక ఆయన మొన్న ఏదో ప్రవచనం చెప్తూ కూడా అదే అన్నాడు, మీరు ఒక్కడే కొడుకు మీ తండ్రి గారికి, మీరు ఏదో అమెరికాలో ఉండి 3 ఏళ్ళు పోయాక వచ్చారు. రాగానే తండ్రిని వెళ్ళి ఏం చేస్తారు, నాన్న అని చెప్పి పట్టుకుంటారు. తండ్రి అప్పుడు రే నువ్వు 3 రోజులు ఫ్లైట్ జర్నీ చేసావు, నువ్వు స్నానం చేయలేదురా, పళ్ళు తోముకోలేదురా, వెళ్ళి స్నానం చేయి, పళ్ళు తోముకుంటారా, కౌగిలించుకుంటానని అంటాడా? అంటాడు. రాగానే అలా పట్టుకుంటాడు. అలాగే భగవంతుడు కూడా అంతే. ఆయన మీద భక్తి మనకి కలిగినప్పుడు అరే నువ్వు స్నానం చేసావా, నువ్వు నన్ను 1,00,000 రూపాయలు పెట్టి పూజ చేసావా, నాకు 1,00,00,000 రూపాయలు చేరించావా అని చూడడం, నీ భక్తికి లొంగిపోతాడు ఆయన. అలా పాదాక్రాంత ఆ భక్తుల దగ్గరికి అలాగే వస్తాడు. మీకు గుగ్గిలం నాయనార్ అని ఒక నాయనారు ఉంటాడు. ఆయన ఏమి చేయడు, శివుడు కనబడితే గుగ్గిలం వేస్తాడు. సుగంధిం పుష్టివర్ధనం సుగంధిం పుష్టివర్ధనం అంటాడు. అంటే ఏంటి, శివుడు వచ్చినప్పుడు గొప్ప సుగంధం వస్తుంది, నేను ఈ గుగ్గిలం వేసేస్తాను శివుడు వచ్చినట్టే అని చెప్పి అలా ధ్యాన స్థితిలో ఉండిపోయి సమాధిలోకి వెళ్ళిపోతాడు. శివుడు చూస్తాడు ఈయన్ని, అరే ఇంత యోగులు ఋషులు వీళ్ళందరూ ఇంత తపస్సు చేస్తున్నారు, వాళ్ళకి సమాధి స్థితి రావట్లేదు, ఒక పొగేసి వీడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడరా, వీడిని టెస్ట్ చేద్దామనుకుంటాడు ఆయన. ఒకసారి ఏం చేస్తాడు, ఈ తిండి ఏముండదు, ఇంక ఈయన సుగంధం పుష్టివర్ధనం అంతే అలా కూర్చుంటాడు, ఇంకేం చేయడు. ఎంతకాలం అని వెళుతుంది. సరే భార్య అనుకూలవతి, ఏమంటే ఇంకేం లేదు మనకి తినడానికి, ఈ మెడలో ఉన్న మంగళసూత్రాలు అవి నేను పసుపు తాడు కట్టుకుంటాను, మీరు పట్టుకెళ్ళిపోండి, ఇవి అమ్మేసి పిల్లాడికి ఆకలిస్తుంది ఏమన్నా పట్టరా అంటే ఈయన సరే కదా అని వెళ్తాడు. వెళ్ళి ఆ నగలు అమ్మేస్తాడు, డబ్బు తెచ్చుకుంటూ ఉంటాడు. శివుడు ఓ పెద్ద గుగ్గిలం బండిలో వేసుకుని, గుగ్గిలం అంటే గుగ్గిలం ఇంకెక్కడా లేదు, ఇవాళ ఇదిగో ఇదే లాస్ట్ స్టాకు, ఇది పోతే మళ్ళీ 1-2 నెలల వరకు లేదు అని అమ్ముతాడు. ఇటు చేతిలో డబ్బు ఉండి అయ్యో బాబు ఇంకా గుగ్గిలం లేకపోతే ఎలాగరా అని చెప్పి మొత్తం ఈ డబ్బు అంతా పట్టుకెళ్ళిపోయి ఆ బండి ఇంటికి తెచ్చేసుకుంటాడు. పోనీ తెచ్చుకున్నవాడు రోజు కొంత వేసుకుంటాడా? రోజు ఇంత ఇస్తేనే మనకి అంత శివుడు సుగంధం పుష్టివర్ధనం అంత స్మెల్ వస్తుంది, మొత్తం ఒకేసారి వేసిస్తే నిజంగా శివుడు వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పి మొత్తం గుగ్గిలం అంతా ఒకేసారి అంటించేస్తాడు. ఇల్లంతా పొగ. వీళ్ళందరికీ ఏంటంటే ఇంకా ఆకలితోటి వాళ్ళు ఇంకా ఉండలేక వాళ్ళు ఇంకా చతికిలు పడిపోతూ ఉంటారు. ఈయన ఎలాగే కూర్చుంటాడు, సుగంధం పుష్టివర్ధనం అని. పరిగెడతాడు శివుడు అక్కడి నుండి, అర్యబాబోయ్ కుబేరా నువ్వు పరిగెట్టు గమ్ముని, వాడు ఈ డబ్బు కూడా తగిలేసాడు మొత్తం సుగంధం పుష్టివర్ధనం నా కోసం, నువ్వు వెళ్ళు, వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చే ముందు వీడు భార్యని వీడు కొడుకుని కాపాడు, వాళ్ళు ఆకలి లేక చచ్చిపోయేలా ఉన్నారు, నువ్వు వెళ్ళు, నేను వీడి దగ్గరికి వెళ్తానని ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి, ఒరే నాన్న లేవరా నేనే వచ్చానరా అంటే, నిజాన్ని ఇంకా సుగంధం వస్తుంది కదా, సుగంధం పుష్టివర్ధనం సుగంధం, నిజమేరా నేనేరా వచ్చాను, సుగంధం వచ్చిందిరా, నువ్వు లేరా లేచి వాళ్ళకి ఏదైనా పెట్టు. ఎంత పవర్. ఇప్పుడు మీరున్నారు, నాకు ఏదైనా కావాల్సి వచ్చింది, ఆయన గమ్ము నువ్వు పట్టుకెళ్ళి అన్నం పెట్టు, ముందు ఇక్కడ సాధది ఏదో, అలాగా కుబేరుణ్ణి పంపుతాడు ఫస్ట్. వాళ్ళ భార్యకి వాడి పిల్లాడికి ఏదో ఒకటి పెట్టరా బాబు, నువ్వు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేసి వాళ్ళని కూర్చోబెట్టి వీడిని నేను తీసుకొస్తానంటాడు. ఎంత భక్త సులభుడు అండి శివుడు. అలాగా ఒక ఆయన నాయనార్లు, వీళ్ళు 63 నాయనార్లు, రోజు శివుడికి గంధం అరగదీస్తూ ఉంటాడు. ఒకసారి గంధం అయిపోతుంది, ఏమో నా చెయ్యి ఉండగా గంధం ఏంటని చెయ్యి అరగదీసేస్తాడు ఎముకంతాను.
పొంగిపోతాడు శివుడు. అసలు వాళ్ళ భక్తి ముందు మన భక్తి ఎలాంటిది? అలాంటి భక్తులు పుట్టారు నాయనార్లని, 63 నాయనార్లని వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ ఉన్నారు మన దాంట్లో. అందుకు భగవంతుడు అందుకు వస్తాడు. అంతేగాని మనం మా అప్పులే తీర్చండి, మా అమ్మాయి పెళ్లి చేయండి అంటే రాడు. ఎందుకు వస్తాడు? అందుకనే ఉపాసనా మార్గాలు అని కొన్ని ఉన్నాయి. దీంట్లో కొన్ని ఆచారాలను కూడా వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఆచారాలను బట్టి ఆయన వస్తాడు. ఓకే, రైట్ గురుగారు. ఇప్పుడు గతంలో చూసేవాళ్ళు భక్త కన్నప్ప అని, ఇట్లా మగవాళ్ళు విపరీతంగా పూజలు చేసేవాళ్ళు ఇళ్లలో, ఆలయాల్లో. అసలు భక్తులు అంటే పురుషులేనేమో అనుకునేవాళ్ళం. ఆ తర్వాత గత కొంతకాలంగా స్త్రీలు మాత్రమే పూజలు చేయాలి, అసలు పురుషులు చేయకూడదేమో అనే స్థాయిలో స్త్రీలు పూజలు చేస్తున్నారు. అసలు ఇంట్లో ఎవరు పూజ చేయాలి, ఎవరు చేయకూడదు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇంటి యజమాని చేసిందే పూజ. ఖచ్చితంగా ఇంట్లో యజమానే చేయాలి. భర్త చేసినటువంటి దాంట్లో భార్యకి సగం పోతుంది, పిల్లల్ని పావలా వంతు కాపాడుతుంది, వీడికి పావలాయే ఉంటుంది. చాలా పెద్ద లాజిక్. ఎందుకంటే వివాహం చేసేటప్పుడు సంకల్పంలో వీడు చెప్తాడు, ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షంలో కూడా నీకు ఇస్తాను. ఆవిడ ఏమందా మాట, ఆవిడ అందా మాట, వీడే చెప్తాడు ఆ మాట కన్యాదానంలో. అందుకని ధర్మంలో నేను ధర్మం పాటించాను కదా, దాంట్లో నీకు సగం పుణ్యం వస్తుంది. అర్ధేచ నా సంపాదనలో నీకు సగం వస్తుంది. మోక్షేచ అందులో అన్నిట్లోనూ సగభాగం నీకు ఇస్తున్నానంటే ఆవిడ ఎందులోనూ ఇస్తున్నానని చెప్పదు. అందువల్ల వీడే చేయాలి పూజ. వీడు చేసిన పూజే వీడిని కాపాడుతుంది, వీడి కుటుంబాన్ని కాపాడుతుంది. అలాగే ధర్మం చాలా విచిత్రంగా ఉంటుంది. పాపం చేసినా కూడా అలాగే వెళుతుంది. మీరు అంటే మీ భర్త చేసిన పాపాలు కూడా మీరు గమనించండి, పిల్లల మీద కూడా ప్రభావాన్ని చూపెడతాయి. అంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు, తల్లిదండ్రులు చేసిన పుణ్యాలు పిల్లల మీద ప్రభావం. అలాగే ధర్మం ఇంకోటి ఏం చెప్పిందంటే, కర్త కారయితా చైవ ప్రేరకాశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వారి సమభాగిన. ఉదాహరణకి మీ కాలనీలో కుక్కలు బాగా ఉన్నాయి, ఇంకా భరించలేకపోతున్నారు, వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళ మీద పడుతున్నాయి. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కుక్కల్ని చంపేయండి అని. పై ఆఫీసర్ ఎవరో సంతకం పెట్టాడు చంపేయమని. ఒకడు వచ్చాడు కుక్కల్ని చంపేశాడు. చంపేసిన తర్వాత అటుగా వెళ్ళేవాడు అమ్మయ్య పీడ వదిలిందిరా అనుకున్నాడు. ఈ నలుగురికి కుక్కని చంపిన పాపం వేస్తాడు. చివర్లో వెళ్ళిపోతూ వీడు మానాన్ని వీడు వెళ్ళకుండా అమ్మయ్య బాగుందిరా చంపేశారు దరిద్రం వదిలింది అనుకుంటాడు. వాడికి కూడా కుక్కని చంపిన పాపం వేస్తారు. కర్త చేయించినవాడు కారయిత, కర్త చేసినవాడు కారయిత చేయించినవాడు, వాడిని ప్రేరేపించినవాడు, అనుమోదక దాన్ని ఆమోదించినవాడు. వీళ్ళ నలుగురికి సుకృతే దుష్కృతే చైవ. మంచి పని చేసినా అలాగే వస్తుంది. కార్తీక మాసంలో అరే భలే వెలిగించారా దీపాలను, నేను మనం వెలిగించలేకపోయి ఎంత ఆనందంగా ఉందోరా బాబా అని అన్నవాడికి కూడా కార్తీక దీపం వెలిగించిన పుణ్యం వేస్తాడు. పాపం కూడా అలాగే వేస్తాడు. అందుకనే మనసు తెలిసి చేసినటువంటి మయా ఆలోచిత అనాలోచిత సమస్త పాపానాం వినాశనార్థం అని సంకల్పం చెప్పుకుంటారు చాలామంది. ఆ కర్మలు ఎలా ఏడిపిస్తాయో మనకు తెలియదు. అందుకనే కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దశ పాపహార దశమి అని ఒక రోజు ఉంటుంది సంవత్సరంలో, ఒకే ఒక్క రోజు. జ్యేష్ఠ మాసే సితౌ పక్షే దశమ్యాం హస్త సంయుతౌ. జ్యేష్ఠ మాస శుక్లపక్ష దశమి అంటే ఇవాళ జూన్ 3వ తారీఖు కదండి. జూన్ 5వ తారీఖు నాడు దశ పాపహార దశమి అని. అంటే మనం మన కర్మల్ని దగ్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ శరీరాన్ని ఈ జీవి పొందాడు, వీడు గత జన్మల్లో ఏ శరీరాలను పొందాడో మనకి తెలియదు, వాడు ఎన్ని పాపాలు చేశాడో తెలీదు. ఈ దశ పాపహార దశమి అన్నది ఏం చేస్తుంది అంటే, జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి రోజున ఎవడైతే దశహర గంగా స్తోత్రాన్ని చదివి దశాశ్వమేధ ఘాట్లో గంగలో స్నానం చేస్తాడో వాడికి మానసికమైనటువంటి పాపాలు, కాయక పాపాలు అంటే శరీరంతో చేసినటువంటి వాచక పాపాలు మూడిటిని కూడా 10 రకాలైనటువంటి వాటిని తీసేస్తుంది. ఎప్పుడువి? 10 జన్మలుగా చేసినవి. ఎంత మార్జిన్ భగవంతుడు ఇచ్చాడు, ఎంత వెసులుబాటు. జూన్ 5 నాడండి. జూన్ 5 రేపే అనుకుంటా, ఎల్లుండి గురువారం జూన్ 5. అంటే అది దశ పాపహార దశ పేరులోనే ఉంది. 10 జన్మలుగా చేసిన 10 రకాలైనటువంటి పాపాలని తొలగింపజేసేటువంటి శక్తి ఆ రోజు గంగకి ఉన్నది. నువ్వు చేయవలసిందల్లా వెళ్ళి సంకల్పం చెప్పుకొని గంగలో స్నానం చెయ్యి, పోతాయన్నట్టు. ఇది ఇక్కడ నేను చెప్పింది కాదు, కాశీఖండంలో చెప్పబడి ఉన్నది. మన కర్మల్ని తీసేసుకోవాలి అనుకుని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, ఎన్నో పూజలు. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది లిటరల్లీ, ఏమంటే నాకు ఈ డబ్బు కావాలి, ఇవి కావాలి, అవి కావాలని కాదు,
నేను చేసుకున్న కర్మల నుండి విముక్తి కావాలి, ఏం చేయాలని అడుగుతుంది ఒక ఆవిడ. అలాంటి బుద్ధి కలగడం కూడా గొప్ప. అటువంటి వాళ్ళకి ఇలాంటి రోజులు చాలా గొప్పవి. ఈ దశహర గంగా స్తోత్రం అని ఉంటుంది. గంగాదేవి ఆవిర్భవించినటువంటి రోజు ఆ రోజు. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో దశమి తిథి రోజున ఆవిడ ఆవిర్భవించింది. ఆ రోజున ఎవడైతే గంగలో స్నానం చేస్తాడో, పాపం కొంతమంది ఏమంటే మరి గంగా అంటే సగరులు అక్కడ ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి రోజు, వాళ్ళకి మోక్షం వచ్చినటువంటి రోజు. కాశీలో చేయొచ్చు, ప్రయాగలో చేయొచ్చు, ఇంకా ఎక్కడైనా గంగ ఉన్నా చేయొచ్చు. పాపం కొంతమంది ఏమని మరి మేము వెళ్ళలేము, మాకు వయోభారం పెరిగిపోయింది, ఏం చేయాలి? ఒక్క గంగకే వెసులుబాటు ఇచ్చారు. ఎవడైతే స్నానం చేసే ముందు 3 సార్లు గంగా 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 అనుకుని స్నానం చేస్తాడో వాడికి గంగా స్నాన ఫలితం ఇచ్చాడు. అరే అలా కూడా ఆ రోజు చేయొచ్చు. అద్భుతం, అద్భుతం. ఇవన్నీ కూడా ఏంటంటే కర్మలకి సంబంధించినటువంటి విషయాలు. మనం చేసినటువంటి పాపము పుణ్యము ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఎవడు చేస్తాడంటే ఇంటి యజమాని చేతిలోనే ఉంటుంది. ఆ యజమాని పెట్టిన దీపం కుటుంబాన్ని ఎలా అయితే కాపాడుతుందో, వాడు చేసినటువంటి కర్మలు, వాళ్ళ యజమాని వెళితేనే కదా కాశీ వీళ్ళు కూడా వెళ్తారు. కాబట్టి ఇంట్లో ఏ పుణ్య కార్యక్రమం చేసినా యజమాని చేయాలి. భార్య కంపల్సరీ, భార్య చేసేవి నోములు వ్రతాలు ఆమె సౌభాగ్యం కోసం, ఆమెది వర్కౌట్ అవుతుంది. కానీ ఒక పుణ్యాన్ని మన కుటుంబానికి వంశానికి సంక్రమింపజేయాలి అంటే అది యజమాని చేతిలోనే ఉంది, వాడే చేయాలి. రైట్. కర్మలు అన్నారు కాబట్టి 2-3 విషయాలు చెప్తాను గురుగారు. నేను చూశాను ఒక 2 కుటుంబాలని. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు, 5 ఏళ్ళకు 5 ఏళ్ళు అట్లా గ్యాప్లో 4 చనిపోయారు ఇంట్లో ఏదో ఒక కారణంతో. ఇంకొక కుటుంబంలో చూసా ప్రతి ఒక్కరికి 2వ పెళ్ళి అవుతుంది. ఆ ఇంట్లో పుట్టిన ఆ వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి 2వ పెళ్ళి అవుతుంది. ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఇది ఏమన్నా అంటే DNA ఫలితమా ఏంటి? అసలు నాకు అర్థం కాదు. మీరు అన్న కర్మ ఫలితమే. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్యామిలీకి ఓ నక్షత్రంలో, ఆ నక్షత్రం చెప్పడం కూడా నాకు, ఓ పిల్లాడు పుట్టిపోయాడు. పోతే ఈ పుట్టిపోయిన తర్వాత సరే ఇంకా ఆయన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. ఆ ఇంట్లో వరస పెట్టి మగవాళ్ళందరూ చచ్చిపోవడం మొదలెట్టారు. ఓ పండితుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ పండితుడు నాతో చెప్పిన మాటలు ఇవి, నాది కాదు. ఏమండి ఇలా మా 6 నెలలకు ఒకసారి చచ్చిపోతున్నారు మా ఇంట్లో, మగవాళ్ళే పోతున్నారు, దానికి ఏదో రీజన్ ఉంటుందని పాప ఆ ఇంటి పెద్ద తిరుగుతున్నట్ట. ఈయన ఏమనుకున్నాడు, సరే ఈ నక్షత్రాలు అవి చెడ్డవి అందువల్ల ఇలా జరుగుతున్నాయేమో. అది కూడా ఉంటుంది. మా ముత్తాత గారు ఇలా ఆయన ఎలా కూర్చునేవాడు, ఇలాగా వెనక్కి జార్ల పడి కూర్చుని దిగుడు బావులకి ముహూర్తాలు పెట్టేవాడు వాస్తు చూడడానికి వెళ్ళి. అంటే దిగుడు బావులు అంటే 200 అడుగులు, 3 ఊర్లు కలిపి ఓ ప్లేస్ను సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేసు ఈ ప్లేస్లో ఎక్కడ పడుతుందని ఆయన చెప్పేవాడు. ఆయనకి జలార్గళ శాస్త్రం తెలుసు, మంచినీళ్ళు ఎక్కడ పడుతుంది. మరి ఈ 200 అడుగు తవ్వాలంటే ఎంత శ్రమ, ఎంత టైము, తీరా అక్కడ నీళ్లు పడకపోతేనో. ఈయన జలార్గళ శాస్త్రం నేర్చుకుని చెప్పేవాడు. అలాగే ఎవరైనా ఒక మనిషి పోయినప్పుడు ఆ నక్షత్రం మంచిది కాకపోతే అది ఆ ఊర్లో ఏ ఇంటి మీద పడుతుందో నెక్స్ట్ ఎవడు పోతాడో చెప్పేసేవాడు. ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. అలాగే ఇలా ఏదో ఒకటి ఉంటుంది లింక్ అని. పెద్ద ఆయన ఏం చేసేట, ఏమంటే ఇలా 6 నెలలకు ఒకసారి ఎవరో ఒకళ్ళు పోతున్నారు మీరు చూడాలంటే ఈయన పెద్ద పట్టించుకోలేదు. సరే ఈ నక్షత్రాలు అవి చెడ్డవు కదా అని ఏదో చెప్పుకుంటూ వస్తే పట్టుకోవాలి, తిరుగుతూనే ఉన్నాడు. అప్పుడు ఈయన కూడా కొంచెం క్యూరియాసిటీ పెరిగి, ఒరే ఇవేదో పలానా పుస్తకంలో ఏదో ఉంటుందిరా, దీన్ని ఎప్పుడో చదివాను, ఆ పుస్తకం ఇప్పుడు రావట్లేదు, తీసుకురా అన్నట్టు. ఇప్పుడు పనిగట్టుకుని అన్ని మైళ్ళు సైకిల్ తొక్కుంటూ వెళ్ళి ఆ పుస్తకం తీసుకొస్తే దాంట్లో చెప్పాడు ఏమని, ఎవరైతే ఈ నక్షత్రంలో పుట్టి వెంటనే పోతారో వాళ్ళని, అంటే తల్లి తండ్రి తరఫు బంధువులు 2 ఉంటారు. తండ్రి తరఫు బంధువులు తీసుకెళ్ళి ఖననం చేశారు ఈ పుట్టిన పాప. ఎవరైతే పట్టుకుని వెళ్ళి ఈ కార్యక్రమం చేస్తారో వాళ్ళ వంశం అంతా ఒక్కొక్కటిగా వెళ్ళిపోతూ ఉంటుంది. మగపిల్లాడి తరఫున అదే భర్త తరఫు అయితే భర్త తరఫు, భార్య తరఫు అయితే భార్య తరఫు వరుసగా పోతారని అందులో రాశాడు. అప్పుడు ఇది ఆగాలంటే ఏం చేయాలన్నది ఆ ప్రకరణం చెప్పాడు. ఆ ప్రకరణం చేసిన తర్వాత ఆగాయి. అసలు ఈ లాజిక్ ఎవడికి తెలుస్తుంది? ఎవడికి తెలియదు కదా, అసలు అర్థం కాదు కదా అసలు ఏం జరిగి ఉంటుంది. ఈ అటేడు తరాలు ఇటేడు తరాలు అంటారు, ఏ తరంలో తప్పు జరిగింది తెలియదు. ఇప్పుడు మేము జాతకం చూసినప్పుడు వాడి జాతకంలో సర్ప సంబంధమైనటువంటి దోషాలు ఉంటాయి, ఎక్కువ ఏమైనా అబార్షన్స్ అవుతుంటాయి. మీరు చెప్తే నమ్మరు, పెళ్ళై 20 ఏళ్ళు అయింది సంతానం లేదు అన్న వాళ్ళకు కూడా మేము పలానా దేవాలయంలో ఈ పూజ చేసినప్పుడు సంతతి కలిగింది,
అలా కలిగింది కాబట్టి వాళ్ళ హిందూ ధర్మం ఉంది, ఆ మంత్రానికి అంత శక్తి ఉంది కాబట్టి. లేకపోతే ఈ పూజలు వ్రతాలు ఎవరు చేయడు ఫలితం లేకపోతే. కరీంనగర్ నుండి ఒక ఆయన వచ్చాడు, ఏమంటే 2 IVFలు పోయాయి అంటే 5 లక్షలు పోయాయి, జ్యోతిష్యులకు 3 లక్షలు ఇచ్చాను, నా వల్ల ఇంకేం లేదు, అల్టిమేట్గా మీరు ఏం చెప్తే అది చేస్తా. మేము ఒకే ఒక్క దేవాలయంలో, ఆ దేవాలయం ఎలాంటిదంటే ఇది వరకు పుట్ట, ఆ పుట్ట అంతా తీసేసి గుడి కట్టారు. ఆ దేవాలయంలో మార్చి 23వ తారీఖు 2023 నాడు అనుకుంటా నాగబంధనం ప్రతిష్ఠ చేశాం. డిసెంబర్లో అబ్బాయి పుట్టాడు. మరి అలాంటివి ఎందుకు జరుగుతాయి? ఆ జాతకంలో ఆ దోషాలు కనబడతాయి. పలానా సర్ప సంబంధమైన దోషం ఉంది, పలానా పరిహారము లేదు, గతంలో ఏం జరిగిందో తెలియదు, దాని తాలూకు దోషాలు వెంటాడుతూ ఉంటాయి, దానికి ఏదైనా పరిహారం చేసుకుంటూ ఉంటాం. దీనికి అవే ఇలా ఈ మీరు చెప్పిన దానికి కూడా ఇంటర్లింక్డ్ ఏదో ఒకటి ఉంటుంది. అవును, అది పట్టుకోవడం మరి అది అది ఏముంటుంది ఏంటి అన్నది మనం పట్టుకోవాలంతే. ఓకే ఓకే ఓకే. సో గురుగారు ఇంకొక ఇట్లాంటిది ఇంకొక పిచ్చి సందేహం ధర్మ సందేహం ఆడేస్తాం. యాక్చువల్గా మన ఇంట్లోకి గుడ్ల గూబ రావద్దు అంటారు కదా. ఆ గుడ్ల గూబ ఏమో లక్ష్మీదేవి వాహనం. మరి అమ్మవారు వచ్చినట్టు అనుకోవాలా, అపశకునమా, ఏం చెప్తుంది శాస్త్రం? మంచి ప్రశ్న, ఎందుకంటే ఇది నాకు అనుభవంలో ఎదురైంది. ఒక ఆయన ఫోన్ చేశాడు, ఏమంటే మా ఇంట్లోకి ఫ్రీక్వెంట్ గా గుడ్ల గూబ వస్తుందండి అంటే, మంచిదే కదా అన్నాను. అని కొద్దిగా కోప్పడ్డాడు. మంచిదంటారేంటంటే మీకు ఏదో తెలుసని ఫోన్ చేసాను. ఏమయ్యా నువ్వు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని కోరుకుంటావు, ఆవిడ వాహనం వస్తే ఏంటంటే గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం అండి అన్నాడు. మరి ఆవిడ వాహనమే మరి గుడ్ల అంటే జనరల్గా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి పక్షులు, కొన్ని రకాలైనటువంటి జీవులు ఇంట్లోకి రాకూడదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎప్పుడైనా సుందరకాండ పారాయణం చేస్తే అందులో కొన్ని దుశ్శకునాలు కనబడతాయి. వాళ్ళు చెప్తారు మా ఇంటిలో ఉన్నటువంటి ఆగ్నేయ భాగంలోకి అంటే లేదన్నా వంట చేసుకునే ప్రాంతంలోకి పాములు కూడా వస్తున్నాయి అంటారు. ఎప్పుడూ కూడా వంటింట్లోకి పాము రాకూడదు, అది ఇంట్లో ఏదైనా ఒక అరిష్టాన్నో మరణాన్నో సూచిస్తుంది. అందుకని సుందరాకాండలో పర్టికులర్గా చెప్తాడు ఇలా వాళ్ళ ఇళ్ళలోకి ఇలా విష సర్పాలు అవి వస్తున్నాయి, ఇవంతా దుశ్శకునాలు అని. వాస్తురీత్యా మన ఇంట్లో ఉండేటువంటి ఎనర్జీ అది పాజిటివ్గా ఉంటే పాజిటివ్ వాటిని ఆకర్షిస్తుంది, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ వాటిని ఆకర్షిస్తుంది. ఓ ఇంట్లో గబ్బిలాలు పట్టడం, తేనెపట్లు పట్టడం, గుడ్లగూబలు రావడం, లేకపోతే ఏదైనా విష సర్పాలు విష జంతువులు రావడం, ఇదంతా ఇట్స్ బికాస్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు గబ్బిల ఉంది, గబ్బిలానికి ఏ థియరీ ఉంటుంది, దానికి ఏం కళ్ళు కనబడవు, అది ఓన్లీ ఇలా వేవ్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, వెనక్కి కొట్టిన వేవ్స్ ద్వారా పలానాది ఉంది అని తెలుసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక నెగిటివ్ అన్నీ ఒక చోటికి చేరుతున్నాయంటే ఆ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది. అప్పుడు మేము ఏం చెప్తాం, ఓకే పలానా గుడ్లగూబ వచ్చిందంటే అది శ్మశానాల్లో తిరిగేది కదరా బాబు, అందుకని నువ్వేం చేస్తావంటే పలానా ఈ క్రతువు చేసుకో, ఆ క్రతువు చేయడం వల్ల నీ దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివిటీ వస్తుంది. ఇదంతా వాస్తు సంబంధమైనటువంటి విషయం. మీ ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దేన్ని ఆకర్షిస్తే అంటే కదా, ఇప్పుడు మీ ఫోన్ ఉంది, మీ FM రేడియో ఉంది, 93.2 93.7 పెట్టుకుంటారు, అదే కదా వచ్చేది. అంతే. అలాగే మన ఇంట్లో ఏది ఉంటే దాని ద్వారానే వస్తూ ఉంటాయి ఈ జంతువులు. ఇప్పుడు కాకిలు వస్తూ ఉంటాయి, గెద్దలు వాళ్తూ ఉంటాయి, అలా ఉన్న ఇల్లు మనం వదిలిపెట్టే. కాకి వస్తే చుట్టం వస్తుంది అంటారు కదా, అంటారు. ఉదాహరణకి కాకి వాయసము అంటే పితృదేవతల కింద చూస్తారు కదా, అందుకని వాళ్ళు వస్తున్నారంటే ఏదో మనకి బంధువులు వస్తున్నారు, వాళ్ళ తరపు వాళ్ళు వస్తున్నారని నానుడి ఎక్కువ, అంతేగాని శాస్త్రీయంగా ఏం లేదు కదా. రైట్. తర్వాత ఇంకొకటి గురుగారు, ఈ తాబేలు ఉంగరం అనేది ఒకటి ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. ఏంటి దాని విశిష్టత ఏంటి, పెట్టుకోవాలా అందరూ ఏంటి? లేదు నేను ఇది చాలా మంది దగ్గర, ఈవెన్ మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు, అతను పెయింటింగ్ పని చేస్తాడు, అతను తాబేలు ఉంగరం పెట్టుకున్నాడు. అరే నువ్వు ఎందుకు పెట్టుకున్నావు తాబేలు ఉంగరం? డబ్బు వస్తుందండి. పెట్టుకున్నాక వచ్చిందా డబ్బు అన్నాను. అంతేనండి, పనులు అవి పెరిగినాయండి. అదొక నమ్మకం. ఒరిజినల్గా మీరు తాబేలుని కనుక గమనిస్తే ఉభయచర జీవి, అది నీటిలోనూ ఉంటుంది. తాబేలు ఎక్కువ కాలం బతికేటువంటి జీవి, దానికి ఆయుర్దాయం 150 సంవత్సరాలు కూడా ఉంటుంది. తాబేలు తన పిల్లని ఎలా కాపాడుకుంటుందో తెలుసా మీకు? థాట్స్ ద్వారా కాపాడుకుంటుంది. ఇక్కడ నుండి సిగ్నల్ పంపుకుంటుంది, ఆ పిల్ల ఏదైనా కష్టంలో ఉంది ఏంటి అన్నది ఇది పంపేటువంటి ఈ తరంగాల ద్వారా దాని పిల్లల్ని కాపాడుకుంటుంది. దానికి ఆ శక్తి ఉంది తాబేలుకి. గురువు యొక్క స్పర్శ అంటే మీరు ఎప్పుడైనా సాయిబాబా గుళ్ళకి వెళ్ళినా లేదా ఈ దత్తాత్రేయుడు గుడికి వెళ్ళినా అక్కడ తాబేలు ఉంటుంది వాహనం కింద, మీరు చూసారా? సాయిబాబా గుళ్ళల్లో అక్కడ తాబేళ్లు ఉంటాయి.
గురువు యొక్క అనుగ్రహం కూడా అలాగే కాపాడుతుంది. ఒక గురువు తన శిష్యుడిని ఎప్పుడు కూడా, ఒక తాబేలు తన పిల్లని ఎలా కాపాడుకుంటాడో ఆ రకమైనటువంటి న్యాయం ద్వారా కాపాడు. ఇక్కడ కొన్ని ఉంటాయి, కూర్మ కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయము, మర్కట కిషోర న్యాయము అని ఉంటాయి. అంటే సాధనా మార్గాలు అన్నమాట అవన్నీ. కూర్మ కిషోరము అంటే, కూర్మం అంటే తాబేలు. ఫస్ట్లో ఆ గురువు లేదా శిష్యుల మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని, కొంతకాలం పోయిన తర్వాత వీడు మర్కటి కిషోర న్యాయం అంటే, కోతి పిల్ల చూడండి, కోతిని పట్టుకుని ఉంటుంది, తల్లి ఏమి పట్టుకోదు, దాని మానాన్ని అది ఉరుకుతా ఉంటుంది, వీడే పట్టుకోవాలి అందులో, అది మర్కటం. మార్జాల కిషోర న్యాయం, ఈ రెండు దాటి వచ్చినటువంటి వాడు మార్జాలం అంటే పిల్లి. ఆ పిల్లి తన పిల్లలు నోటితో గడిచిపోతుంది ఎక్కడికి వెళ్ళినా. ఇది 3 రకాలైనటువంటి మార్గాలు, అంటే గురువుకి శిష్యుడికి మధ్యలో ఉండేటువంటి మార్గాలు అన్నమాట. ఆ గురువు యొక్క స్పర్శ అంటే ఆ బలం మనకి రావాలని కొంతమంది, అంటే ఇంకా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతిదీ వెర్రిగానే ఉంది, ఆ తత్వాన్ని ఎవడో తెలుసుకోవట్లా. వాళ్ళు సాయిబాబా గుడిలో తాబేలు ఎందుకు ఉందనేది ఎవరికి అర్థం కాదు. ఆయన ఏమైనా తాబేలు మీద వెళ్తాడా? ఏం వెళ్ళడు కదా. అలా ఎందుకు పెట్టారు అంటే, ఒక గురువు ఒక శిష్యుణ్ణి ఈ 3 రకాలుగా కాపాడుకుంటాడరా. మార్జాల కిషోర న్యాయము, మర్కట కిషోర న్యాయము, కూర్మ కిషోర న్యాయం. ఆ సాధనా మార్గాలు పెరుగుతూ ఉన్న కొద్దీ, ఆ పవర్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ మార్పులు జరుగుతాయి. అందుకని సాయిబాబా గుళ్ళో తాబేలు ఉంది, కానీ సాయిబాబా ఏం తాబేలు ఎక్కెళ్ళడు. నువ్వు తాబేలు ఉంగరం పెట్టుకోవడం వల్ల నీకేం డబ్బు రాదు, గురుబలం పెరగదు. ఎలా పెరుగుతుంది? అసలు ఆ తత్వం అర్థం చేసుకో. ఇప్పుడు అది తాబేలు ఉంగరం పెట్టుకోవడమే, మీ ఇంట్లోనే పెంచుకోవచ్చుగా తాబేలు, నూతిలో వేసుకోవచ్చుగా. అదే చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ప్రజలందరికీ కూడా కొంచెం అది ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు. ఫెయిల్యూర్ అవ్వడం కాదు గురుగారు, ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే, సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఓకే, అజ్ఞానులే పెద్ద గురువులుగా చలామణి అవుతున్న కాలం ఇది. అంటే ఏం తెలవకుండా, ఏం రాని వాళ్ళు కూడా మేము బాబాలం, గురువులం, ఆస్ట్రాలజర్స్ అని చలామణి అవుతున్న కాలం ఇది. అది సమస్య. జనాలకు ఎవరిని నమ్మాలి, ఎందుకు నమ్మాలి తెలియట్లేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఈ న్యాయాలు ఉంటాయి. అంటే ఆ తత్వము, ఆ తాబేలుకు ఉండే తత్వం అదే ఈ గురువు శిష్యుడి మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ తత్వం తెలుసుకున్న ఒక గురువును పట్టుకున్నాడో ఆయన 3 రకాలుగా కాపాడతాడు. ఆయన థాట్స్ ద్వారా కాపాడతాడు. అది కూర్మ కిషోరము. అలాగే మర్కటి కిషోరం, ఒక్కొక్కసారి నువ్వే పట్టుకోవాల్సి వస్తుంది గురువుని. అంతేగా. బాగా పీక్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకెవరిని పట్టుకోకర్లా, ఆయనే మనల్ని పట్టుకుంటాడు. ఆ పిల్లి నోట్లో గడిచిపోయినట్టు పిల్లల్ని ఆయనే మనల్ని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. అది లెవెల్స్ అనమాట. అది అక్కడ వచ్చింది తాబేలు. ఇప్పుడు సాయిబాబా గుళ్ళో ఎవరు వెళ్ళినా తాబేలు చూస్తే ఈ మాట గుర్తు రావాలి. అంతేగా, ఇప్పుడు గుర్తు పెట్టుకుంటారు, వెతుకుతారు కూడా. సాయిబాబా గుళ్ళో తాబేలు ఉందా లేదా కూడా చూస్తారు. నిజంగా నేను ఎప్పుడు చూడలేదు, అంటే షిరిడి కూడా వెళ్ళొచ్చాను కానీ నేను ఎప్పుడు గమనించాల. మనకు ఆ తోపులాట అదే సరిపోతుంది మనకి. తాబేలు పెడతాడు ఎదురుగుండా. అంటే ఆ గురువు శిష్యుడు ఎక్కడున్నా ఆయన థాట్స్ ద్వారా కాపాడుతాడని. మా గురువు గారు అలాగే చేసేవాడు. ఆయన ప్రతిరోజు చేసే అభిషేకంలో ఖచ్చితంగా శిష్యుల పేర్లు చెప్పేవాడు. అంత శిష్యులు అంటే అంత ఇష్టం, అలా కాపాడతారు. తర్వాత ఇంకొకటి గురుగారు, ఈ మధ్య హోమ్ టూర్లు అనేవి ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా హోమ్ టూర్లు, సెలబ్రిటీలు విచ్చలవిడిగా వాళ్ళ ఇల్లు చూపించేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతిదీ చూపించేస్తున్నారు. తర్వాత మనం కూడా బంధువులు రాగానే మనం కూడా మామూలుగా మనకు ఒక క్యూరియాసిటీ, రండి మా ఇల్లు చూడండి, ఇది చూడండి, మా దేవుడి గుడి చూడండి, టెంపుల్ అన్ని చూపించేస్తాం. అసలు ఆధ్యాత్మిక పరంగా కానీ మామూలుగా కూడా ఏది చూపించాలి, ఏది చూపించకూడదు అనే ఏమైనా నియమాలు ఉన్నాయా గురువు? చాలా మంచి ప్రశ్న అండి. నవగోప్యో మనీషినః, ఒక మనిషికి 9 అతి రహస్యమైనటువంటి విషయాలు ఉండాలి. ఆయుర్విత్తం, గృహశ్చిద్రం, మంత్రం, ఔషధ సంగమం, దానం, మానాభిమానశ్చ నవగోప్యో మనీషినః అన్నారు. ఆయుర్విత్తం, ఆయుర్దాయం. మీ వయసు ఎంత అంటే బిఎస్ గారు చెప్పకూడదు ఒరిజినల్గా. విత్తము, మీకు ఎంత వస్తుందండి చెప్పకూడదు. గృహశ్చిద్రం, మీ ఇంట్లో ఉండే ప్రాబ్లము. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, మా ఇంట్లో ఉండే సమస్య ఇది అని 10 మందితో చెప్పుకుంటారు. ఒరిజినల్ గా ఇంట్లో ఉండేటువంటి గృహశ్చిద్రం ఎవరికి చెప్పకూడదు అన్నాడు. దానిలో వీటన్నిటికీ కారణాలు కూడా నేను చెప్తాను. గృహశ్చిద్రం, మంత్రం, మనం ఏ మంత్రం ఉపాసన చేస్తున్నాము, మనం ఏ దేవుడిని ఆరాధన చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని అసలు చెప్పకూడదు అన్నాడు. చాలా మంది ఏం చేస్తారు, నేనండి పలానా ఇది మంత్రం చేస్తున్నా. ఈ మధ్యన గొప్ప విచిత్రం ఏంటంటే, ఈ ఉపాసకులు ఆ ఉపాసకులను పెట్టుకుంటున్నారు బోర్డు. అవును, అసలు ఒరిజినల్ గా మనం చేసే ఉపాసన ఎవరికి చెప్పకూడదు.
మంత్రం అది గోప్యంగానే ఉండాలి. ఒక ఆయన ఉంటాడు, మీరు శ్రీ గురు చరిత్ర లేకపోతే ఇంకో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో చదివితే తెలుస్తుంది. ఆయనకు ఒక శక్తి ఉంటుంది. పలానా ఒక వ్యక్తి కనబడితే వాడి చుట్టూ ఉన్న ఆరా ఏంటో చెప్పేస్తాడు. నువ్వు నీ చుట్టూ ఈ ఆరా ఉంది, నువ్వు సుబ్రహ్మణ్య ఉపాసన చేస్తున్నావు, నువ్వు హనుమద్ ఉపాసన చేస్తున్నావు, లేకపోతే నువ్వు ఈ ఉపాసన చేస్తున్నావు, లేదా నువ్వు క్షుద్రోపాసన చేస్తున్నావు. ఆరాన్ని బట్టి చెప్పేసేవాడు. ఈయన ఏం చేసేట ఒకసారి మనుషుల ఆరానే చెప్పగలుగుతున్నాను నేను అని శ్రీపాద శ్రీవల్లభుల దగ్గరికి వెళ్ళి, అంటే ఎక్కడ పిఠాపురం వెళ్ళి ఆయన విగ్రహం దగ్గర నుంచి ఆయన ఆరా చూస్తున్నట్ట. కొన్ని కోట్ల సూర్యుళ్ళు ఒకేసారి మండితే ఎంత తేజస్సు వస్తుందో అంత తేజస్సు వచ్చిందట. ఆయన ఆరా కనుక్కోలేకపోయాడు. మనం అనుకుంటాం విగ్రహం కదా ఇదే ఉంది అని. దాని చుట్టూ ఉండే శక్తి చాలా గొప్పది. ఒక మంత్రం మనం చేస్తున్నామంటే మంత్రము, యంత్రము, తంత్రము 3 ఉంటాయి. యంత్రం ఉంటుంది, ఒక విగ్రహం ప్రతిష్టం చేయడానికి కింద యంత్రం. మీరు గమనించండి, వరల్డ్ ఎంత లాజిక్గా పనిచేస్తుంది అంటే ప్రతిదీ ఫ్రీక్వెన్సీ ఓరియంటెడ్గానే పనిచేస్తుంది. ఓకే, మనం ఆఖరికి ఏదైనా పూజ చేసేటప్పుడు కలశాలు పెట్టుకుంటాం కదా, ఆ కలశంలో టోపీ పెట్టి దాంట్లో నీళ్లు పోసి పైన కొబ్బరికాయ పెట్టి కలశం పెడతాం. ఈ పక్కన కూర్చున్నవాడు మంత్రం చెబుతాడు. వీడిలో ఉన్నటువంటి ఆ ఫ్రీక్వెన్సీ ఆ పైన ఉన్నటువంటి పైన ఫ్రీక్వెన్సీ తిరుగుతూ ఉంటుంది మన చుట్టూ. ఏ గ్రహానికి మంత్రం చెప్తున్నాడో ఆ గ్రహం మంత్రంతో అది కనెక్ట్ అవుతుంది. దాన్ని వీడు యంత్రంలోకి ఆరాధన చేస్తున్నాడు, ఆ కలశంలోకి ఆరాధన చేస్తున్నాడు. అంటే ఈ శక్తి ఆ శక్తిని పిలుచుకొస్తుంది కిందకి. వీడు ఆరాధన చేసిన ప్రాంతం అంతా కూడా ఆ శక్తి వ్యాపించి ఉంటుంది. దాంట్లో నవధాన్యాలు పెడతాడు, ఆ గ్రహానికి సంబంధించినవన్నీ పెడతాడు, వ్యాపించు. ఇది అయిపోయిన తర్వాత వీడు వెళ్ళి హోమం చేస్తాడు. దాని నుండి శక్తి వీడికి వస్తుంది. అక్కడంతా శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. గుడి కూడా చూడండి, పైన కలశం ఉంటుంది. వీడు లోపల గర్భగుడిలో ఏ దేవతామూర్తిని అయితే పెట్టుకున్నాడో ఆ మూర్తి శక్తి నిరంతరం ఆ కలశంతో ఈ విగ్రహం కింద ఉన్నటువంటి శక్తితోటి కనెక్ట్ అయి ఉంటుంది. కింద రాగిరేకులు పెడతారు. మన సిమ్ కార్డు ఎంత ఉంది, దానికన్నా పెద్ద సైజు ఉంటాయి రాగిరేకులు. మరి సిమ్ కార్డుకే అంత నెట్వర్క్ ఉంటే రాగిరేకు అంత విశాలంగా అంత పొడుగ్గా ఉన్న దానికి ఎంత పవర్ ఉండాలి. ఆ పైన శిఖరం రాగి, ఆ రాగి నుండి ఈ మూల విరాట్కి శక్తి వస్తుంది. వచ్చిన శక్తి ఈ బ్రాహ్మడు సేమ్ అదే ఫ్రీక్వెన్సీతో మంత్రాలు చదివి ఈ లోపల నుండి పట్టుకెళ్తాడు. వీడు వాడే తీర్థము, ప్రసాదము, లేదా వీడి బాడీ ద్వారా శటగోపము అనేటువంటిది కూడా ఒక ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ మిషనే. వీడు తీసుకెళ్ళి నెత్తిమే పెడతాడు, బ్రహ్మరంధ్రం మీద పెడతాడు ఇలాగా గుడికి వెళ్ళినప్పుడు. మీకు అందుకనే ఇదంతా కూడా అలా గుడంతా ట్రాన్స్మిట్ అవుతుందా. మొత్తం అంతా వెళ్ళిన తర్వాత అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది, అది ఒక టవర్ అనమాట. అంటే ఈ లోపల నుండి వచ్చిన శక్తి అంతా మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర నుండి స్ప్రెడ్ అవుతుంది. ధ్వజస్తంభం దగ్గర గాలిగోపురం ఉంటుంది, అక్కడ కూడా రాగి ఉంటాయి. ఈ శక్తి ఇక్కడ నుండి మొత్తం ఊరంతా ట్రాన్స్మిట్ చేస్తుంది. ఎంత పవర్ఫుల్ కేంద్రాలు గుళ్ళు అన్నవి. ఆ మంత్రాన్ని పట్టుకున్నవాడు, ఆ దేవతను ఉపాసన చేసినవాడు, వాడి చుట్టూ ఈ ఆరా అంతా పనిచేస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం మన తిన్న తిండి ఎక్కడికి వెళ్ళిపోయింది. మీరు వాళ్ళ పొద్దున టిఫిన్ చేశారు, పూరి తిన్నారు, ఆ పూరి రేపు పొద్దునకి బయటికి వెళ్ళిపోయిందని మీరు అనుకుంటారు. వెళ్ళదు. ఆ పూరి అన్నది ఒక 7 రోజుల తర్వాత రసం కింద మారుతుంది. దీంట్లో ఉన్న శక్తిని పూర్తిగా లాగి రసం కింద మారుతుంది. ఆ రసం ఇంకో 7 రోజులకి రుధిరం అవుతుంది, అంటే రక్తం అవుతుంది. అది ఇంకొక 7 రోజులకి మాంసం కింద మారుతుంది. అది ఇంకొక 7 రోజులకి మేధస్సు కింద మారుతుంది. అది ఇంకొక 7 రోజులకి అస్థి అవుతుంది. ఇంకో 7 రోజులకి అస్థి మధ్య అవుతుంది. ఇంకొక 7 రోజులకి శుక్రకణం అవుతుంది. అంటే 7 ఏళ్ళు 49 రోజుల తర్వాత ఈ శక్తి అంతా కూడా శుక్రకణంలోకి వెళ్తుంది. అందుకనే మన పూర్వీకులు బ్రహ్మచర్య దీక్షని పాటించేవారు. ఎవడైతే బ్రహ్మచర్యాశ్రమాన్ని దీక్షని పాటిస్తాడో, అంటే వాడి వీర్యాన్ని కోల్పోకుండా ఉంటాడో, వాడే అతి గొప్ప తేజస్ సంపన్నుడు. మీకు అర్థమైందా లాజిక్? అది ఈ సప్తధాతువులు మీరు తిన్న పూరి నుండే వెళ్ళాయి. అందుకనే మనం ఆర్జించే ద్రవ్యం ఏదైతే ఉంటుందో, మనం సంపాదించిన ద్రవ్యం ఎలా అయితే మనం సంపాదిస్తామో అది తిన్న తర్వాత అందులో 6వ భాగం మనసు అవుతుంది, అంటే మన బుద్ధి. మనం సంపాదించేది మంచి ద్రవ్యం అనుకోండి, మంచిగా సంపాదించారు అనుకోండి, మన బుద్ధి బాగా సక్రమంగా పనిచేసి మనల్ని ఇది చేస్తుంది. మనం తినే సంపాదన మంచిది కాదు. దీనికి ఒక ఆయన ఉన్నాడు పాపం, ఒక ఆయన ఋషి. అందరిళ్ళకి వెళ్ళి భిక్షాటన చేస్తాడు, అందరూ సాధువు సత్పురుషు అని పెడతాడు. ఒకనాడు దారి దోపిడీ చేసేటువంటి దొంగ పిలుస్తాడు భోజనానికి. స్వామి మా ఇంటికి రండి,
మీరు అందరి ఇళ్ళకి వెళ్ళి తింటారు కదా, ఇవాళ నేను మీకు అన్నం పెడతాను. చుట్టుపక్కల ఉండే శిష్యులు వద్దు వద్దు, వాడు దారి దోపిడీ చేసి సంపాదించిన వాడు, వాడితో అన్నం తినకంటారు. ఇప్పుడు గురువు పాపం తప్పు, మనకు అన్నం పెడతానన్నవాడు అందరూ భగవంతుడే, వాడి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తానని చెప్పి భోజనం చేస్తాడు. భోజనం చేసిన తర్వాత రోజు రోడ్డు మీద ఎవరిదో బంగారపు వస్తువు పడిపోతే వీడు లటక్కమని లోపలికి తీసేసుకుంటాడు. దొంగ గురూజీ ఆశ్చర్యపోతాడు. అంటే గురూజీ ఆశ్చర్యపోతాడు. ఇది మన బుద్ధి, ఇది లటక్మని తీసేసుకుని లోపల పెట్టుకోమంటుంది ఏంటి? ఇది వరకు ఇలా బంగారం ఏదైనా దొరికితే బయటికి తీసిపెట్టి అందరికీ చెప్పి ఇది ఎవరిదో పడిపోయిందని చాటింపు వేయించే వాళ్ళం కదా. అంటే వీడు తిన్న ఆహారం ఎవరిది? దోపిడీ చేసేవాడి దగ్గర తిన్నాడు. వాడి బుద్ధి వీడికి వచ్చింది. మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? మన సప్తధాతువులు మన తిన్న ఆహారం నుండి వచ్చాయి. మన ఆహారం ఎలా వచ్చింది? మన చుట్టూ ఉన్నటువంటి ఆరా అంతా కూడా ప్రభావితం చేస్తుంది. ఎవడు మనతో కలవాలి, ఎవడు మనతో కలవకూడదు. ఈ మంత్రం ఏదైతే ఉన్నదో, అందుకని ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మనం ఉపాసన చేసేటువంటి దేవుడి యొక్క మందిరాన్ని ఎవరికి చూపించకూడదు. ఓకే, మంత్రం. ఓకే, రైట్. ఇంట్లో మీరు అడిగిన ప్రశ్న, ఔషధ సంగమం, మీరు ఏ మందు వాడారు అది ఎవరికి చెప్పకూడదు. ఏమంటే నా జుట్టు ఊడిపోతుంది, మీకు మొన్న కూడా జుట్టు ఊడిపోయింది కదా, ఏదో వాడారు, మీరు జుట్టు వచ్చింది ఏంటంటే అని అడిగితే నేను అది ఫలానాది వాడానని చెప్పగానే మీకు అది వర్కౌట్ అవుతాం. ఓ, ఇది నేను ప్రాక్టికల్గా కూడా చూశాను. నాకు ఒక ఆమె చెప్పింది, ఇది వరకు బల్ల అని కడుపులో పెరుగుతూ ఉండేది, పిల్లలు చచ్చిపోతూ ఉండేవారు. ఒక ఆమె పాపం ఇలాగే వాళ్ళ పుట్టిన పిల్లాడి కడుపులో బల్ల కింద వస్తే ఏదో మందు వాడేది, వాడికి తగ్గింది. ఇంకొక ఆమె వచ్చి ఏమేమి నీకు తగ్గింది కదా, మా వాడికి కూడా చెప్పవే అని చెప్తే ఈ మందు వీడికి పనిచేయడం మానేసి. అలా అని మనకు వర్కౌట్ అయింది, మిగతా వాళ్ళకి చెప్పొద్దని కాదు. మంత్రం ఔషధ సంగమం. మనం ఏ ఔషధాన్ని స్వీకరిస్తున్నామో దాన్ని గోప్యంగా ఉంచమన్నాడు. అవసరమైతే తప్పితే చెప్పొద్దన్నాడు. ఒకటే అందరికీ పడుతుందని గ్యారంటీ లేదు. దానం, మనం ఏం దానం చేసామో చెప్పొద్దన్నాడు. మానాభిమానస్య, మన మానం ఏంటి, మన అభిమానం ఏంటి చెప్పొద్దన్నాడు. ఈ 9ని గోప్యంగా ఉంచుకోమన్నాడు. ఆయుర్విత్తం, గృహశ్చిద్రం, మంత్రం, ఔషధ సంగమం, దానం, మానాభిమానస్య నవగోప్యో మనీషిణ. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చాం, మామూలుగా మీ ఇంటికి నేను వచ్చాను అనుకోండి, డైరెక్ట్గా వీళ్ళని తీసుకుపోయి అన్ని బెడ్రూముల్లోనూ అన్ని చూపించకూడదు. లోపల ఏముంది వీడికి తెలిసిపోతుంది, పరిస్థితులు తెలిసిపోతాయి కదా. అందుకనే ఒరిజినల్గా మీరు అన్న ఈ హోమ్ టూర్లు అవన్నీ కూడా చాలా పొరపాటు. ఎక్కడంటే, ఓ వీళ్ళకి ఎంత ఉంది, వీళ్ళ ఆదాయం ఇది, లేకపోతే వీళ్ళు ఉపాసించే దేవత ఇది, ఇవన్నీ దానివల్ల బయటపడతాయి. ఇది శాస్త్రోక్తంగా. ప్రాక్టికల్గా ఎవడైనా దొంగతనం చేయాలంటే అన్ని మనమే చూపించినట్టు కదా. మన ఇంట్లో ఎన్ని డోర్లు ఉన్నాయి, మ్యాపింగ్ చక్కగా ఇచ్చినట్టు. ఒక ఆయన అలాగే టుడే గోయింగ్ టు ఈ ఊరని పెట్టుకుంటాడు ఫేస్బుక్ లో, సాయంత్రానికి ఎవడో వచ్చి దొంగతనం చేస్తాడు. మనమే కదా వాడి చేతికి ఇచ్చినట్టు. ఒరిజినల్ గా కూడా అలా చూపించకూడదు, గోప్యత ఉండాలి. సరే, ఇప్పుడు మనకు వాస్తు జ్యోతిష్యం అనేది ఒక గొప్ప శాస్త్రం అయితే, వాస్తు కూడా అంతకు మించిన గొప్ప అద్భుతం. సో మీకు ఆ రెండిట్లో కూడా ప్రావీణ్యం ఉంది, అది మాకు ఇంకా చాలా సంతోషం. మా ప్రేక్షకులకి అంటే నేను చాలా మందికి చెప్తుంటాను, గురువు గారిని మీ ఇంటికి తీసుకెళ్ళండి, ఎప్పుడైనా కుదిరితే ఇంటికి తీసుకెళ్తే ఇంటి వాస్తు చూసి మీ జాతకాలు చెప్పి దాని రెండింటి సంగమం అంటే ఎట్లా ఏం చేసుకోవాలి అనేది చెప్తారని నేను చెప్తుంటాను. అది కరెక్టేనా గురుగారు? అంటే ఇంటి వాస్తు మన జాతకాన్ని ప్రభావితం చేస్తుందా? 100%. అవునా? 100%. నాకు చాదస్తం ఎక్కువ. మీరు ఏదైనా అనుకోండి, మా నాన్న నన్ను అందుకని తిడతారు, అన్నీ అందరికీ సాగవు, నువ్వు నీ అంత చాదస్తంగా ఉండకూడదంటే. మరి అది నాకు జన్మతా వచ్చిందో లేకపోతే నాకు చదువు చెప్పిన గురువుల వల్ల వచ్చిందో తెలియదు. ఇది ఇలాగే ఉండాలి. ఉదాహరణకి ఈశాన్యంలో గుమ్మం పెట్టడం తప్పు. మీరు ఎక్కడైనా చూడండి, ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయిన సంస్కృతి ఏంటంటే ఈశాన్యంలో గుమ్మం పెట్టడం. ఎందుకు? ఈశాన్యం ఓపెన్ ఉంటే మంచిది అని అనుకుంటారు, కానీ అది చాలా పొరపాటు. ఈశాన్యంలో ఎవడికి గుమ్మం ఉందో వాడే సమస్తమైనటువంటి రోగాలని, ఇబ్బందుల్ని, డబ్బు సమస్యల్ని అనుభవిస్తూ మానసికంగా ప్రశాంతత లేనివాడిగా ఉన్నారు. ఎందుకు? తూర్పు దిశ మొదలుకొని నిధియ నవవర్గు వనిషర్గ విడిది, ఈ అష్టవర్గు గణిత ఉంటుంది, నవవర్గు గణిత ఉంటుంది. 8 భాగాలుగా చేసినప్పుడు ఈశాన్య దిశ మొదలు ఇంద్ర దిశకు హాని శోకంబు అర్ధమదిపు సన్మానంబు ధనంబు సౌర్యంబు రోగమును భయము. 8 భాగాలుగా చెయ్యి. ఒక్కొక్క దిక్కుని ప్రాగాది దిశ మొదలు తూర్పు దిక్కుగా మొదలుపెట్టి ఆగ్నేయానికి వెళ్ళు. మొదటి భాగంలో హాని, రెండవ భాగంబు శోకంబు,
రాణి శోకంబు అర్ధమదిపు సన్మానం అంటే 3వ పార్ట్లో కానీ 4వ పార్ట్లో కానీ గుమ్మం పెట్టాలి. పూర్తి ఈశాన్యంలో గుమ్మం పెట్టినవాడు చాలా ఇబ్బంది పడతాడు. ఓకే, అచ్చా, పూర్తి ఈశాన్యంలో పెట్టకూడదు, అసలు పెట్టకూడదు, చాలా ఇబ్బంది. ఎందుకు? ఈశాన్యము అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి స్థానం. మన ఇంట్లో ఈశాన్యంలో ఇదివరకు అంతా దేవతా విగ్రహాలు అవి ఉండి పూజలు చేసేవారు. ఇప్పుడు ఈశాన్యం నుండి ఎవరెవరు వెళ్తున్నారు? మీరు వెళ్తున్నారు, మీ ఫ్రెండ్స్ వెళ్తున్నారు, మీకుండే కుక్క పిల్లలు, మీకుండే ఈ మధ్యన పందిళ్ళు కూడా పెంచుకుంటున్నారు, అవి వెళ్తున్నాయి, మీకుండే జంతువులు వెళ్తున్నాయి, మీ ఇంట్లో అందరూ తొక్కుకుంటూ వెళ్తున్నారు. ఇంకా దానికి పవర్ ఏముంది? అందుకని ఈశాన్యమందు ద్వారం పనికిరాదు. ఇంకా నాకు చదువు చెప్పిన ఆయన ఇంకో గొప్ప మాట ఒకటి చెప్పాడు. ఏంటి? నీకు ద్వారం ఎక్కడుందని అడిగాడు ఆయన. మీ ద్వారం ఏది? ఇది మీ ద్వారం, ఇందులోంచే గాలి వెళ్తోంది, ఇందులో ఇది ద్వారము. ఇదో కిటికీ మీకు పెట్టాడు దేవుడు. ఈ వాస్తు ప్రతి ఒక్కడికి కామనం. ఈ ద్వారం ఈశాన్యంలో లేదు, అందుకని ద్వారానికి అటో కిటికీ ఉండాలి. మన వాస్తు అంటే వాస్తవంగా అసలు వాసయోగ్యమైనటువంటిది వాస్తు. ఓకే, దాని గుమ్మాలు కిటికీలు ఎలా ఉండాలన్నది లెక్క. మనకి ఒక గుమ్మం 2 కిటికీలు ఎలా ఉన్నాయి? మీరు పూర్వం ఏ ఇళ్ళైనా చూసుకోండి, దానికి సెంటర్లో గుమ్మం పెట్టేవాడు, అటో కిటికీ ఇటో కిటికీ ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఈశాన్యంలో గుమ్మం పెడుతున్నాడు, ఇటో కిటికీ పెడుతున్నాడు, మధ్యలో దేవుడి గదికి కిటికీ పెట్టాడు, ఆగ్నేయంలో కిచెన్లో కిటికీ పెట్టాడు, ఒకే గుమ్మానికి ఒకే గోడకి 3 కిటికీలు పెట్టాడు. అయిపోయింది అక్కడ. మరి అసలు ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి పైన పనిచేసేది వాస్తు. ఇంకొక గొప్ప పొరపాటు అందరూ చేసేది చెప్పనా? ఈ మధ్యకాలంలో మన ఆగ్నేయంలో వంటగది పెట్టుకుంటున్నాం. ఇది వరకు మండువా ఇళ్ళు కానీ ఇదివరకు పెంకుటిళ్ళు ఏదైనా చూడండి, నైరుతిలో వంట ఉండేది. నైరుతిలో వంట వాస్తు శాస్త్రంలో నిరుతి, రాక్షసుడు ఉండేటువంటి స్థానం నైరుతి. మీరు గమనించండి, పెద్ద పెద్ద భయంకరమైన జంతువుల దగ్గర నుండి దయ్యాలకి, భూతాలకి, రాక్షసులకి అందరికీ నిప్పంటే భయం. అందుకని మన వాళ్ళు నైరుతిలో నిప్పు పెట్టేవారు. ఎప్పుడైతే నైరుతిలో వంట ఉండేడో వాడు 100 ఏళ్ళు బతికాడు. మీరు కావాలంటే ఎన్ని మండవాళ్ళు తిరగండి, ఎన్ని పెంకుటిళ్ళు తిరగండి, ఎన్ని పెద్ద పెద్ద ఇళ్ళు తిరగండి, నైరుతిలో వంట పెట్టిన వాడు 100 ఏళ్ళు బతికాడు. ఇప్పుడు ఎలా చెప్తున్నానంటే ఆగ్నేయంలో వంట, నైరుతిలో పెంట అనేది చెప్తుంటారు అన్నారు. అవును, అదే అయింది పెంట జీవితం. అవునా? ఎందుకు మీకు అదే చెప్తున్నాను కదా. మీరు ఈయన ఫలానా ఆయన ఇంతకాలం బతికాడు, అది ఎవరిళ్ళైనా చూసుకోండి, పల్లెటూరులోకి వెళ్ళండి, వంట అంతా నైరుతిలోనే ఉంటుంది. నైరుతిలో వంట పెట్టినవాడు 100 ఏళ్ళు బతికాడు. ఎందుకంటే ఆ నిప్పుకి ఆ రాక్షసుడు, ఆ దయ్యాలు పోతారు. ఇప్పుడు తీసుకెళ్లి నైరుతిలో బాత్రూమ్ పెడుతున్నారు. అదే పెంట. నైరుతిలో బాత్రూమ్ పెట్టినప్పుడు దానికి గొయ్యి ఉంది కదా, నైరుతిలో గొయ్యి ఉన్నవాడు ఎలా పైకి వస్తాడు? బాత్రూంలో పడిపోయి ఇదయ్యేవారు, దెబ్బలు తగిలించుకునేవారు అందరు నైరుతి బాత్రూమ్ ఉన్నవాడు. మీరు ఎంటైర్ వాస్తుశాస్త్రాన్ని తప్పు పడుతున్నారు. లేదు, దీనికి ప్రమాణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఇండ్లన్నీ కూల్చేయాలి. హైడ్రా కంటే ప్రమాదకరంగా కూల్చక్కర్లేదు, అన్ని అక్కర్లేదు, కొన్ని మార్పు. ఇప్పుడు నైరుతిలో బెడ్రూమ్, ఇప్పుడు నేను నైరుతిలో బెడ్రూమే కట్టుకున్నాను, నేనేం వంట పెట్టుకోలే. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే దానికి కొన్ని నియమాలు. నైరుతిలో బాత్రూమ్ పెట్టకూడదు, తప్పు. నేనే ప్రత్యక్ష ఉదాహరణ. దక్షిణ నైరుతిలో బాత్రూమ్ పెట్టిన ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నానో. నేను అనుకున్నాను సరే ఇది అద్దెకుండే ఇల్లు కదా అప్పుడు ఫస్ట్ లో మనం. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీ చొక్కా నేను వేసుకున్నాను అనుకోండి, అది నాకు పట్టదు. టైట్ అయిపోయినా లూజ్ అయిపోయినా అది నా చొక్కా అయినా పక్కోడి చొక్కా అయినా అది నేను వేసుకున్నాను కాబట్టి అనుభవించాలి కదా. అంతేగా, అది అద్దెకున్నా సొంత ఇల్లు అయినా మనం వాస్తు వాస్తే దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఉండదు, ఓనర్కి ఉండదని అనకండి, ఎవరికైనా ఉంటుంది. ఉండేవాడికి ఎక్కువ ఉంటుంది, ఉండని వాడికి తక్కువ ఉంటుంది. వాడికి ఉంటుంది పాళ్ళు తేడా. ఇప్పుడు కాకపోతే అద్దెట్లో ఉన్నవాడికి పాయింట్ ఏంటి, ఇప్పుడు మీ చొక్కా నేను వేసుకున్నాను, లేదా నా చొక్కా కాదనుకోండి ఇప్పుకుని వెళ్ళిపోతాను. నా చొక్కా అయితే కుట్టించుకోవడము, ఆల్టరేషన్ చేసుకోవడము, ఇంకోటి చేసుకుంటా. ఆ వెసులుబాటు నాకు ఉంటుంది. వాస్తు కూడా అంతే. అందుకని నైరుతిలో మీకు ఈ వాస్తు అంటే అసలు ఇదేం వాస్తు, శల్య వాస్తు అని ఒక వాస్తు ఉంది. శల్యవాస్తు అంటే ఎముకలు. తూర్పున పశువుల ఎముకలున్న శిశువులకు హాని కలుగున్నన్నాడు. ఒకడికి సంతానం కలగదు, ఒకటి తూర్పున ఎముకలు ఉంటాయి. మా గురువుగారు నాకు చెప్పిన యథార్థమైనటువంటి కథ చెప్తాను. ఓ యజమాని ఇల్లు కట్టుకున్నాడు, గృహప్రవేశం చేస్తూ చచ్చిపోయాడు. కొబ్బరికాయ కొడుతూ చచ్చిపోయాడు.
ఈయనప్పుడు ఇప్పుడు ఈయనకి 70 ఏళ్ళు పైన ఉంటాయి, అప్పట్లో ఆయనకి 30 ఏళ్ళు. ఊటే అన్నాడు, పంతులు గారు అందరిని అడుగుతారు కదా ఎలా జరిగింది ఏది దోషం అంటే, నైరుతిలో ఈ ఇంటికి పశువులు ఎముకలు ఉన్నాయి, యజమాని చచ్చిపోయాడు అన్నాడు. బిల్డర్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఏం పంతులు నువ్వేం చెప్తున్నావు, నువ్వు నేను కట్టినోడిని దీని కింద ఎముకలు ఉన్నాయంటావేంటి, కనబడకపోతే నిన్ను ఇక్కడ కట్టేస్తాను. అలా ఆయన చాలా మంచి ఇదైన వాడు. చూద్దాం ఏముందని కొత్త ఇల్లు యజమానికి అలా అయింది. వీళ్ళకి నైరుతిలో తవ్వడం మొదలెట్టారు. ఇలా తవ్వగా 6 అడుగులకు 7 అడుగులకు గేదె ఎముకలు వచ్చాయి. దానికి మీరు ఏం చెప్తారు సమాధానం? శల్యవాస్తు అంటారు దాన్ని. మామూలుగా ఇది వరకు పూర్వకాలం పెద్దలు, అరే మీరేంట్రా కొట్టు చచ్చిపోతున్నారు, ఇంట్లో ఏమైనా కాకి ఎముకలు ఉన్నాయా అని అడిగేవారు. అలాగే కొట్టుకుంటారు. ఏ దిశలో ఏ శల్యములు అనగా ఏ ఎముకలు ఉంటే ఏం జరుగుతుందో శాస్త్రంలో చెప్పారు. 16 రకాల శాస్త్రాలు, 16 రకాల వాస్తు, మయ వాస్తు, కృష్ణ వాస్తు, ఏ వాస్తు తీసుకోండి. ఏ వాస్తులోనూ కూడా ఈశాన్యంలో గుమ్మం పెట్టమని లేదు. ఓకే. అయితే ఇక్కడ పాయింట్ మారుతుంది, స్థలాన్ని బట్టి గుమ్మాలు మారుతాయి. ఇప్పుడు మీకు అన్నానే, మీరు చెప్తే నమ్మరు, ఒక ఆయన పెద్ద ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన వాస్తు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఒక ఎమ్మెల్యేకి ఇంత వాస్తు నాలెడ్జ్ ఉంటుందా? నేను శ్లోకంతో చెప్తున్నాను, ఆయన మామూలుగా చెప్తాడు, అంతే తేడా. ఇంట్లో ఉండే చెట్లు, ఇంట్లో పెరిగే చెట్లు దగ్గర నుండి వాస్తు పనిచేస్తుంది. అయ్యి బాబాయ్, అలా ఆయన రీసెర్చ్ చేసిన విషయాలు చెప్తుంటే నేను తెల్లబోయాను. నేను చూసి మీకు అలా ఎంత టైం ఎక్కడ ఉందండి, మీకు ఇలా ఉంది. పెద్ద స్థలం ఉందండి గురువు గారు, ఈశాన్యంలో ద్వారం పెడితేనే కదా స్థలానికి సెంటర్ ద్వారం అవుతుంది, అప్పుడు పెట్టుకోవచ్చా? నిజానికి పెట్టుకోవచ్చు, అప్పుడు పెట్టచ్చు. బాగా స్థలం పెద్దగా ఉన్నప్పుడు ఈశాన్యంలో ఇంటికి ద్వారం పెట్టుకుంటే స్థలానికి సెంటర్ అవుతుంది అన్న కాన్సెప్ట్ కొంత వర్కౌట్ అవుతుంది. అలా ఆ వాస్తు మీద వేరియస్ ఇది ఉన్నాయి. సో అట్లా ఓకే. అయితే బాల్కనీకి వదిలేసే ప్లేస్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ప్రతిదీ లెక్క. అంటే అప్పుడు ఈశాన్యం కాదు కదా, అప్పుడు చాలా అన్ని ఉంటాయి. ఇప్పుడు అంటే పదం దేనికి కట్టారో చూసుకోవాలి. దీనికి క్షేత్రీకృత పదం అని ఒకటి ఉంటుంది. దాన్ని బట్టే ధనం, రుణం, ఆయుర్దాయం, అంశ, దిక్పతి, ఇలా ఏకాదశ వర్గ వచ్చినా చూడ ఏ వచ్చినా దాన్ని బట్టే వస్తాయి. ఇదంతా లెక్క. వాస్తు అంటే క్యాలిక్యులేషన్ తప్పితే ఏమి లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను శల్య వాస్తు. మీరు ఇప్పుడు చూడండి, శ్మశానాల్లో బిల్డింగ్లు కడతారు, ఆక్యుపై చేసి కడతారు. పాతది శ్మశానం అని తెలియదు, అందులో ఉన్నవాడు ఏం బాగుంటాడు? ఎవడు బాగోడు కదా. అందుకని పూర్వం ఏం చేసేవారంటే స్థలశుద్ధి. స్థలశుద్ధి అంటే ఏంటి? ఈ స్థలంలో ఉన్న మట్టి అంతా కూడా తవ్వేసి కొత్త మట్టి వేసి పూడ్చుకుని, దానికి ఇంకా పరీక్షలు కూడా ఉన్నాయి. పాత మట్టి తీసేసి ఆ తవ్విన మట్టి మళ్ళీ అందులో వేస్తే ఇంత తేడా వచ్చిందా, అంత తేడా వచ్చిందా, దాన్ని బట్టి కూడా ఆ స్థలం ఎలాంటిది చెప్తారు. అవన్నీ లెక్కలు. మొత్తం అంతా తీసేసి అప్పుడు ఫౌండేషన్ వేసి కట్టుకునేవారు. ఇప్పుడు అంత ఊపిక ఎవడుకుంది? అదే కదా. అసలు ఈ శల్యవాస్తు ఎవరికి తెలుసు? మీరు ఫస్ట్ టైం వింటున్నారు శల్యవాస్తు అనేది ఒకటి ఉందని ఫస్ట్ టైం వింటున్నారు. మరి ఒకటి ప్రాబ్లం పైన దాని వల్లే కాదు, లోపల దాని వల్ల కూడా అవుతుంది. ఓకే, రైట్. ఇంకోటి గురుగారు, వాస్తు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది, ఈ తులసి కోట, తర్వాత ఫిష్ ట్యాంక్ అని ఇవన్నీ పెడుతుంటారు కదా ఇంట్లో. ఈ తులసి కోటకి ఏమైనా శక్తి ఉందా, ఈ వాస్తుని సరిచేసే శక్తి? కానీ అయ్యో చాలా ఉంది, అదే చెప్తున్నాను. మన ఇంట్లో ఏ వృక్షాలు పెరగాలి, ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను మనం మాట్లాడుకుంటూ, బిల్వ నిలయాయ నమః. ఎక్కడ ఏ ఇంట్లో అయితే బిల్వ వృక్షం ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి అన్నాడు. సమస్త దేవతలు బిల్వ వృక్షం దగ్గర ఉంటారు. అలాగే సమస్త దేవతా స్వరూపిణి తులసి. వీటి దగ్గర నుండి వచ్చే గాలి చాలా మంచిది. ఒక్క సందేహం, నేను చూసా కదా, ఏ ఊర్లో అయినా ఊరికి ఒక్క బిల్వ వృక్షం ఉంటుంది. ఇంట్లో మాత్రం మన ఏది వేప చెట్టు ఉంటుంది. ఏ ఇంట్లో కూడా బిల్వ వృక్షం పెంచుకోలేదే. పెంచుకోవచ్చు అంటే ఇందులో వృక్ష రాజము అన్నారు. అవును. ఈ వృక్షరాజానికి కొంతమందికి అపోహ ఏంటి అంటే, దీనికి ముళ్ళు ఉంటాయి కదా, బిల్వ వృక్షానికి ముళ్ళు ఉంటాయి. ముళ్ళుండే చెట్లు, పాలు గారే చెట్లు ఇంట్లో పెంచుకోకూడదు అని కొంతమంది చెప్తారు. కానీ ఈ బిల్వ వృక్షాలు ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు బానే ఉన్నారే. శివపురాణాంతర్గతమైనటువంటి విషయాల్లో దాంట్లో చెప్తాడు, ఈ విద్యేశ్వర సంహిత అని ఉంటుంది ఫస్ట్ లో. దాంట్లో బిల్వ వృక్షం యొక్క ప్రాధాన్యత చెప్పినప్పుడు, ఎవడైతే ఈ బిల్వ దళాలు ఆ వృక్షం యొక్క మొదటి భాగానికి పసుపు రాసి బొట్టు పెట్టి దీపం పెడతాడో వాడికి కొన్ని కోట్ల జన్మల్లో చేసినటువంటి పాపాలు పోతాయని. అలా అక్కడ కూర్చుని ఈ పురాణం చదవమన్నాడు, శివమహాపురాణం.
ఓకే. బిలవృక్షం పెంచుకోవచ్చు దానికి. అంటే ఇప్పుడు సపోటా చెట్లు ఉంటాయి, పాలుగారే చెట్లు ఉంటాయి, ముళ్ళున్న చెట్లు ఉంటాయి, నిమ్మకాయలు, ఇటువంటివి పెంచుకోకూడదు. దానికి కూడా రీజన్ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ముళ్ళున్న చెట్లు ఇంట్లో కాంపౌండ్ లో ఉంటే ఏమవుతుంది, పిల్లలు తిరిగినా పెద్దవాళ్ళు తిరిగినా గుచ్చుకుంటాయి. అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక రీజన్ కొద్దీ మన వాళ్ళు చెప్తారు, తప్పితే రీజన్ లేకుండా చెప్పరు కదా. అలాగే తులసి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారు, ప్లాస్టిక్ తులసి పెట్టుకుంటారు. అదేంటి అది ప్లాస్టిక్ తులసి పెట్టుకోవడం అది పెడుతున్నారా? ఎందుకు పెడతారంటే ఒక ఆమె ఏమంటే మాకు తులసి ఆనవాయితీ లేదండి. చాలా వింత తెలుసా, కొంతమంది పుట్టకి వెళ్ళరు, పుట్టలో పాలు పోయిరు, వాళ్ళకి ఆనవాయితీ ఉండదు. తులసి పెంచుకోరు, వాళ్ళకి ఆనవాయితీ ఉండదు. మరి అలాంటప్పుడు నేను ఏం చేయలేను కదండి, ప్లాస్టిక్ తులసి పెట్టుకుంటున్నాను. అట్లా కూడా ఉంటుందా? ఈ ఇంట్లో పెంచుకునే వృక్షాలను బట్టి మన యొక్క ఇదే ఆధారపడి ఉంటుంది. ఇంట్లో మామిడి వృక్షం కానీ ఇవి చాలా ఇదిగా ఉంటాయి. ఆయన అదే అన్నారు, ఈ పెంచుకునే ఒక ఈయనే చెప్పాడు నాకు, ఏమన్నాడు, ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళాను, అక్కడ ఈత చెట్టు ఉంది, వాళ్ళ ఇంట్లో ఎలా జరిగింది అలా జరిగింది. ఆ ఇంట్లో ఉండే వృక్షాలు కూడా ప్రభావాన్ని చూపెడతాయి. సో అందరూ వేప చెట్టు ఎందుకు పెంచుకుంటారు గురుగారు? ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంటుంది కంపల్సరీ. మరి అది గాలి ప్యూరిఫైయర్ కదండి. ఓకే. ఆ గాలిని ఎవడింటి దగ్గర అయితే నైరుతిలో వేప చెట్టు ఉందో వాడు మహాభోగం అనుభవించినట్టే లెక్క. మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా చూడండి, గాలి నైరుతి నుండి ఈశాన్యానికి వెళ్తుంది. ఓకే. చాలా గొప్ప విషయం. నైరుతి మూసి ఉండాలి అని ఎందుకన్నారు, ఇది వరకు నైరుతిలో వంట పెట్టుకునేవాళ్ళు, అది ఆరిపోకుండా ఉండాలని నైరుతి ముయ్యాలనేవారు. నైరుతి నుండి ఈశాన్యానికి గాలి వెళ్తుంది, అందుకనే ఫస్ట్ నైరుతి ఋతుపవనాలు వస్తాయి. ఆ గాలే కదా తీసుకురావాలి, నైరుతి ఋతుపవనాలు వస్తాయి, వెళ్ళి గుద్దుకుని హిమాలయాలని మళ్ళీ వెనక్కి ఈశాన్యం నుండి వస్తుంది గాలి. తప్పితే గాలి ఇప్పుడు ఇటు రాదు. అందుకనే ఈ భయంకరమైన గాలులు మన మీద అటాక్ చేయకుండా ఉండడానికి నైరుతి మూసేయాలి. అర్థమైందా మీకు? అది కాన్సెప్ట్. సరే, ఈ వేప చెట్టు ఎప్పుడైతే నైరుతిలో ఉందో మరి దాని నుండి వచ్చిన గాలి పీల్చడం వల్లే కదా. మా ఊరు గ్రామదేవత చల్లాలమ్మ, మీరు పెనుమదం ఎప్పుడైనా వస్తే ఎంత మహిమాన్వితమైన తల్లి అంటే వేప చెట్టే. ఆ కాలంలో ఒకానొక టైంలో వేప చెట్లకి ఏదో వ్యాధి వచ్చి చచ్చిపోతూ ఉండే. అవునండి, అవును. ఇవాళకి కొన్ని వందల సంవత్సరాలైంది, చెట్టు ఎప్పుడు మాడిపోలేదు, చెట్టు ఎప్పుడు ఎండిపోలేదు, పచ్చగా అలా ఉంటుంది తల్లి, అలా గ్రామదేవత. మరి అలాంటిది వేపవృక్షం అమ్మవారి స్వరూపం నైరుతిలో ఉంటే దాని నుండి వచ్చే గాలి పీల్చిన వాడు వీడు ఎంత అదృష్టవంతుడు. అద్భుతం. అట్లాగే గురుగారు, సరే వాస్తు లోపాలు జరిగాయి, ఏదో జరిగిపోయింది, తెలియక చేశాము, లేదా ఎవరో చెప్తే చేశాము, వాస్తు శుద్ధి అనే ప్రక్రియ ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది. ఎలా చేసుకోవాలి? కొన్ని అంటే ఇప్పుడు ఇందులో చాలా పద్ధతులు ఉన్నాయండి. కొన్ని నడుస్తూ ఉన్నటువంటివి ఏంటి అంటే, ఇప్పుడు మనం మెట్లు ఎక్కలేం, మనకు ఓపిక లేదు, లిఫ్ట్ యంత్రమే కదా, అంతే కదా. గాలి ఫ్యాన్ కావాలి, ఇలా విసునగారు ఊపుకోలేం, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుందో యంత్రమే. అలాగే ఈ వాస్తు రీత్యా ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టుకున్న తర్వాత కొన్ని యంత్రాలను స్థాపించడం. యంత్రాలంటే మళ్ళీ దాంట్లో కూడా చాలా రకరకాల మోసాలు మిగిలిన. బ్రహ్మస్థానం అండి, బ్రహ్మస్థానం అని ఉంటుందా ఇంట్లో? అదే ఉంటుంది, ఎందుకుండదు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, అంటే నాకు తెలిసిన కొంతమంది వాళ్ళు ఈ బ్రహ్మస్థానం ఓపెన్ అది చేసుకుంటున్నారు, కానీ ఒరిజినల్గా ఇది వరకు మండువా ఇళ్ళు అంటే అవే కదా. మండువా ఇళ్ళు అంటే ఏంటి, ఇంటి మధ్యలో ఉన్న స్థానాన్ని వాళ్ళు ఓపెన్ చేసుకునేవారు, దాని ద్వారా బ్రహ్మస్థానం. అదే కొంతమంది అంటే ఇది కట్టడం బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు నేనున్నాను, నేను గర్భం పెట్టుకుంటాను ఇంటికి, ఒక ఇంటికి గర్భం పెట్టాలి. గర్భం లేకపోతే ఇప్పుడు చాలా గర్భం అంటే ఎవడో కట్టట్లేదు కదా. ఈ గర్భానికి మొన్న నేను ఏదో ఊరు విజయవాడ దగ్గరలో ఆ ఇంటికి వెళ్ళా. ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి విపరీతమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఏంటా అని చూసేసరికి గర్భం పెట్టినటువంటి స్థానంలో 3 గుమ్మాలు ఉన్నాయి. 3 అనేటువంటిది సంఖ్యామానం పనికిరాదు. ఇప్పుడు గర్భానికి ఎప్పుడు సరి సంఖ్య ఉండాలి. అప్పుడు నేను ఆ గుమ్మం పీకించేసి ఈ 2 గుమ్మాలు 2 కిటికీలు ఉంచుకోండి సరిపోతాయని చెప్పి సరి చేసి వచ్చాను. వాళ్ళు బాగున్నారు. అలా ఇంటికి గర్భం అని ఒకటి ఉంటుంది, ఆ గర్భానికి సరి సమానంగా గుమ్మాలు కిటికీలు లెక్క ఉండాలి. అలాగే ఇంటి మొత్తానికి సమానంగా ఉండాలి. ఇలా ఈ బ్రహ్మస్థానము గర్భము ఇవన్నీ ఏంటంటే ఈ కొలతల్లో భాగమే. ఇప్పుడు గర్భం ఉంది, నేను ఇక్కడే పెట్టుకోవాలని లేదు కాన్సెప్ట్, ఇంకో చోట గర్భం పెడతా, ఇంకో చోట అది మన క్యాలిక్యులేషన్ బట్టి ఉంటుంది. గర్భానికి మాత్రం ఈవెన్ గా ఉండాలి, అన్ని సరి సంఖ్యలో ఉండాలి. అది అలా ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణకి ఇది మీ గర్భం కదండి, ఇదే మెయిన్, మీకు బొడ్డే మెయిన్,
ఓకే. మరి మీ తల్లిగారికి మీకు కనెక్షనే ఇది, అంతే కదా. అవును. మీకు అందుకని ఇది ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ కూడా రన్ అవుతుంది. ఈ ఈ ఈ నాభిలో పలానా ఆయిల్స్ అంటే ఈ నూనె వేసి దీన్ని మర్దన చేసుకోవడము లేకపోతే దీన్ని శుభ్రం చేసుకోవడం వల్ల కూడా హెల్తీగా ఉంటున్నారు అన్న కాన్సెప్ట్ కూడా ఇప్పుడు పెరుగుతుంది. ఎక్కువ రీసెర్చెస్ పెరిగే కొద్ది ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు, సైంటిస్టులు ఎంత పెరిగితే వాళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తే ఈ సనాతన ధర్మం యొక్క ఇంపార్టెన్స్ అంత తెలుస్తుంది అన్నాడు. అలా రావాలి. ఇంకా ఏకాదశి ఉపవాసం గురించి ఎలా తెలిసింది, అలాగే ప్రతి దాని గురించి తెలుస్తుంది, థెరపీలు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. సో అలా ఏంటంటే ఈ బ్రహ్మస్థానం ఒకటి లేకపోతే ఈ గర్భం ఒకటి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఒక ఇంటికి ఇప్పుడు మీకు ఈ గర్భం ఉంది, ఈ నాభి ఉంది, దీన్ని కనెక్ట్ అయ్యే ఉంటాయి. మీరు ఏం మాట్లాడినా నాభిలోంచి వస్తుంది మాట. అందుకనే శివ మహాపురాణంలో కూడా బిందు నాదాల యొక్క అనుసంధానము అంటారు. ప్రతి మాట చాలా సూక్ష్మంగా తీసుకోవాలి. బిందు నాదము అనేటువంటి మాట మాట్లాడతారు. ఈ నాభి అనేటువంటి కేంద్రం కనుక దెబ్బతింటే వాడు ఉండడు, వాడు బతకడం. అలాగే గర్భం, ఇంట్లో గర్భం గనక పాడైపోతే యజమాని ఇబ్బంది పడిపోతాడు. ఒక యజమాని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా, ఇప్పుడు మీరున్నారు, రకరకాల టెన్షన్స్ ఉంటాయి, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటికి వెళ్ళేసరికి ఒక పాజిటివ్ ఫీల్ వచ్చింది అనుకోండి, మర్చిపోతాం. ఆ పాజిటివ్ ఫీల్ ఎలా వస్తుంది, మీకు ఒక వర్గ్ ఉంటుంది, ఆ వర్గుకు తగ్గట్టు ఇంటి ప్లాన్ వేయించుకోవాలి. మీకు శత్రు వర్గుల్లో ఇల్లు కట్టుకుంటే జీవితం తలకిందులైపోతుంది. ఆ ఇంట్లో వచ్చిన ఆలోచనలన్నీ చెడు ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు కూడా ఎలా వస్తాయంటే మన సరౌండింగ్స్, ఇప్పుడు ఉదాహరణకి బూత్ బంగళాలు అంటారు, అంటే ఏంటి, దానిలోంచి సౌండ్లు వస్తాయి. ఈ గాలి అనీవెన్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది. వాస్తులో గుమ్మాలు కిటికీలు, గుమ్మం తిన్నగా గుమ్మం లేకపోతే ఏమవుతుంది, ఈ గాలి ఈ గుమ్మంలోంచి వచ్చి అది అటు ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ బెండ్ అయినప్పుడు ఇంకోటప్పుడు సౌండ్లు కొట్టుకుంటుంటాయి కిటికీలు తలుపులు. అది కాక కొంచెం కొన్ని చాలా చాలా తక్కువ అల్ట్రాసోనిక్ గా కొంచెం సౌండ్స్ కూడా చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి తెలియవు. సో ఆ ప్రభావం అంతా మీ మీద పడుతుంది. మీ ప్రధానమైనటువంటి కేంద్రం మీ బుర్ర. ది సీక్రెట్ అన్న ఒక పుస్తకం ఉంటుంది, అది ఎంత పవర్ఫుల్ విషయాలు చెప్తాడంటే నువ్వేదనుకో అది అయిపోతుంది. అవును, మేనిఫెస్టేషన్ అని ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చింది. మీకు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని రెండు ఉంటాయి. ఈ లెఫ్ట్ బ్రెయిన్ అంతా జనరల్ థింకింగ్, మామూలు ఒక మనిషి వాడి జీవిత భాగంలో ఇందులో ఒక 10% వాడితే గొప్ప, అంతే. రైట్ బ్రెయిన్ అసలు వాడడం, మన పూర్వీకులు అందరూ రైట్ బ్రెయిన్ వాడేవారు. మీరు ఇప్పటికీ వాడచ్చు. వచ్చిన చిట్కా, రాత్రి పడుకునే ముందు నేను పొద్దున్న 5ంటికి లేవాలి 5ంటికి లేవాలి 5ంటికి లేవాలి 5ంటికి లేవాలని 40-50 సార్లు అనుకోండి, 4:59 మెలకు వస్తుంది. ఓకే, ఒళ్ళు అలా వెంట్రుకలు లేచి నుంచి ఉంటాయి. ఎందుకు, ఒక దాన్ని ఎక్కువ సార్లు మనం అనుకోవడం వల్ల ఈ లెఫ్ట్ బ్రెయిన్లోంచి రైట్ బ్రెయిన్లోకి వెళ్ళి అది అక్కడ స్టోర్ అవుతుంది. రైట్ బ్రెయిన్ ఒకటి పట్టుకుంటే దాన్ని వదలదు, 1 నిమిషం ముందే యాక్టివ్గా పనిచేస్తుంది. మరి వేదాధ్యయనం చేసిన వాడు, గతంలో టెక్నాలజీ లేదే, డిజిటల్ లైబ్రరీస్ లేవే, కంప్యూటర్ కోర్సులు లేవే, పుస్తకాలు లేవే, మరి వీడు ఎలా చదువుకున్నాడు, ఎలా గుర్తుపెట్టుకున్నాడు, అంత వేదం అంత విద్య అంత సైన్స్ ఎలా గుర్తుపెట్టుకున్నాడు, అధ్యయనం. అంత అంత మనిషి బుర్ర. మరి ఈ బుర్ర పనిచేసి మన జీవితంలో చక్కగా మనకు కావలసినవన్నీ రావాలి అంటే వీడు ఉండే స్థానం గొప్పగా ఉండాలి, వీడు పడుకునే స్థానం గొప్పగా ఉండాలి, వీడు తినే స్థానం గొప్పగా ఉండాలి. దక్షిణానికి తిరిగి తిన్నాడు, అయిపోయింది, ఇంకేముంది అందులో. దక్షిణానికి తిరిగి తినకూడదు. ఇది ఒకటి ఉందా ఏంటి గురుగారు, ఇదంతా కూడా పడుకోకూడదు, దక్షిణానికి తినకూడదు అంటే ఏం చేయాలి? ఉత్తరానికి ఎందుకు పడుకోకూడదు, దానికి రీజను మన ఎర్త్ యొక్క అయస్కాంత తత్వానికి సంబంధించిన లైన్స్ అన్ని కూడా నార్త్ సౌత్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. మీరు ఉత్తరం వైపు తలకే పెట్టి పడుకుంటే మీ బాడీలో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, భూమికి ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అవి రెండూ కూడా కొలాప్స్ అయిపోతాయి. అంటే అవి రెండూ కూడా ఒకేసారి ఇది అవ్వడం వల్ల బాడీలో. అందుకనే ఎవరైనా మరణించినటువంటి వ్యక్తిని ఉత్తరానికి పడుకోబెడతారు. అవును, కరెక్ట్. అవునండి. మీ బాడీలో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, భూమి యొక్క అయస్కాంతము రెండూ కూడా ప్యారలల్ గా అవ్వకూడదు కాన్సెప్ట్. అందుకని మన ఇల్లు కట్టుకునేటప్పుడు పూజా గది ఈశాన్యంలో పెడతాము, మీ ఇంటి ట్యాంక్ నైరుతిలో పెడతాము. శివుడు నెత్తిమించి గంగ వచ్చినట్టు నైరుతిలోంచి గంగ అంతా ఈశాన్యానికి వస్తుంది, ఈశాన్యం నుండి బయటికి వెళ్ళిపోతుంది. తప్పితే ఈ వాటర్ వెనక్కి ఫ్లో అవ్వకూడదు.
అయిందా అయిపోయినట్టు. వాస్తు అన్నది ప్రతిదీ, నీటికి శక్తి ఉంటుంది, గాలికి శక్తి ఉంటుంది, ఓ మనిషిలో శక్తి ఉంటుంది, అన్ని శక్తి కేంద్రాలే. పంచభూతాలని జాగ్రత్తగా ప్రతిష్ఠించాలి. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనదర్ ఫార్మ్. మీ దగ్గర ఉన్న శక్తి ఫిజికల్గా ఒక శక్తి ఉంది, ఈ శక్తిని మీరు కోల్పోయి ఇంకో రకంగా ఫ్యాన్ తిప్పుతూ ఉండడం, మనలో ఉండే శక్తి ఫ్యాన్ శక్తిలోకి మారుతుంది, ట్రాన్స్ఫర్మ్ అవుతుంది తప్పితే శక్తి ఎక్కడ నాశనం లేదు. ఓకే, అలాగే మన ఇంట్లో ఉండే ప్రతిదీ శక్తే. నేను అందుకనే పీవీసీ అంటే మనం అలా చెప్పకూడదు, కొన్నిసార్లు ఈ గుమ్మాలు కిటికీలు ఇవన్నీ చెక్కతో పెట్టుకోమంట. నా చాదస్తాం, చెక్కతోనే పెట్టుకో, వేపతో చేసిన గుమ్మాలు పెట్టుకో, వేపతో చేసిన కిటికీలు పెట్టుకో, అందు నుండి కొంత పాజిటివిటీ వస్తుంది. మీకు ఎక్కువ తెలుస్తుంది, స్టూడియో కదా మీది, మీరు గమనించింది, మీకు నాయిస్ ఎలా రెడ్యూస్ అవుతుంది? వుడ్డే కదా, వుడ్ ఉంటేనే అవుతుంది. వుడ్ లేకపోతే అవ్వదు. నాయిస్ రిడక్షన్ ఎలా జరుగుతుంది? సో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నాయిసెస్ ఇంకోటి రెడ్యూస్ అవ్వాలంటే ఆ గుమ్మాలు కిటికీలు అన్నవి చెక్కతోనే చేయించుకోవాలి. ఓకే, అది తలుపులు అన్ని ప్లాస్టిక్ కదండి, అన్ని. సార్ ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ నన్ను వాస్తు మీ దగ్గర రమ్మంటారా, ఇంజనీర్ దగ్గరికి వెళ్ళమంటారా? అదొకటి చెప్పండి, నా వల్ల కాదు. నాకు చాదస్తం ఎక్కువ. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మనం ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ ఉంది, ఆ డైనింగ్ రూమ్ అనేది ఎలా డిజైన్ చేసుకుంటామంటే వీడు ఉత్తరానికి గానీ, తూర్పుకి గానీ, పడమరకు గానీ తిరిగి తినేలాగా, దక్షిణం వైపు వెళ్లకుండా. ఓకే, పడుకునే బెడ్రూమ్, ఆ తర్వాత డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, అందరు ఉంటారు, అందరూ ఒకే వైపు కూర్చోకూడదు, దక్షిణానికి తిరిగి కూర్చోకూడదు. ఒరిజినల్ గా ఈ డైనింగ్ టేబుల్ ఇలా వేసుకున్న విధానంలో ఉత్తరానికి, తూర్పుకి, పడమరకే ఉండాలి. కుర్చీ తీసేయాలి, అక్కడ కుర్చీ ఉండకూడదు ఇంకా. ఓకే, దక్షిణం వైపు కుర్చీ. మన వాటర్ ఫ్లో అయ్యేది, మన బాత్రూములు కొన్ని ఉంటాయి, ఓడు పెడతాడు బాత్రూమ్, అందులోంచి ఇంట్లోంచి వెళ్తుంది పైప్ లైన్ ఒకటి, లేదు వెనక్కి వస్తుంది పైప్ లైన్ ఒకటి. అలా వెనక్కి ఏది ఫ్లో అవ్వకూడదు, చాలా ప్రమాదం. నీళ్లు ఫ్లో అయ్యేది, మనం వేస్ట్ ఫ్లో అయ్యేది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లా గురుగారు, ఆధ్యాత్మిక వస్తువులు ఉంటాయి కొన్ని, శ్రీ యంత్రం గానీ, లక్ష్మీ లాకెట్ అనో, రుద్రాక్షలను, ఇవన్నీ ఎక్కడ పెట్టాలి? ఇంట్లో ఏ ప్లేస్ లో పెట్టుకోవాలి? ఒరిజినల్ గా ఇంట్లో మనం విగ్రహాలు పెట్టుకునేటప్పుడే చాలా ఆలోచించాలి. అంగుష్ట మాత్రం కన్నా ఎక్కువ సైజు ఉన్నటువంటి విగ్రహాలు పెడితే దాని పోషణ మనమే చేయాలి. ఓకే, పెట్టుకోకూడదు. సాక్షాత్తు కంచి పరమాచార్యులు వారు ఒక మాట అన్నారు, ఈ ఈ యంత్రాలని లేకపోతేనేమో ఇవి ఉంటాయి కదా వాళ్ళు శ్రీచక్రాలు, అవి అసలు ఇంట్లో పెట్టుకోకూడదని ఆయనే చెప్పారు. మీరు చేయలేరు దానికి సంబంధించినటువంటి పోషణ. అంతే కదా, మనకి ఏది ఆనవాయితీ ఉందో అది చేయాలి. మనకి ఆనవాయితీ లేని వాటి గురించి మనం ఇప్పుడు చూడండి, అరటి అందరికీ ఆనవాయితీ ఉండదు, అరటి చెట్లు అందరూ వేరు, తమలపాకులు ఆనవాయితీ ఉండవు. ఇలా కొన్ని ఆనవాయితీ ఉన్న పనులు చేయాలి. అవి లేనివి కూడా చేయడం వల్లే మనం దెబ్బతిన్నాం. దీనికి కారణం ఏంటి? పెద్దవాళ్ళ గైడెన్స్ లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఎగ్జాక్ట్లీ. పెద్దవాళ్ళు ఉంటే పొసగదు, తల్లిదండ్రులు ఉండకూడదు. ఒక అమ్మాయి పెట్టిన రిస్ట్రిక్షన్స్ ఏంటంటే తల్లిదండ్రులు ఉండకూడదు. నీకు వీడు ఎలా వచ్చాడు, గాలి నుండి వచ్చాడు, ఈ డబ్బు బాబు ఒక మొక్కని మీరు ఒక మొక్క వేశారు, చిన్నప్పుడేమో పురుగులు పట్టకుండా, పెద్దయ్యాక ఆవులు గేదెలు తినకుండా కంచి కట్టుకుని జాగ్రత్తగా పెంచి పోషించుకుంటూ పళ్ళు కోసుకునే టైంలో నువ్వు నువ్వు ఉండకూడదంటే మీకు ఎంత బాధ వేస్తుంది. అన్యాయం. అలాగే తల్లిదండ్రులు ఉండకూడదాన్ని పెట్టడం అన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు కదండి. వాళ్ళు పాపం పెద్దవాళ్ళు, వాళ్ళకి మహా అయితే వాళ్ళ కోరికలే ఉంటాయి, వాళ్ళు చూస్తూ బతుకుతుంటారు. అంతే కదండి. నా ప్రశ్నకు మీరు ఆన్సర్ చెప్పలేదు గురుగారు. మేము ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలా, మీ దగ్గరికి రావాలా, అంటే దీన్ని ఎట్లా మిళితం చేయాలనేది నాకు లేదు. ఇంజనీర్ అంటే మనం ఏదైనా ఒక ప్లాన్, ఉదాహరణకి నేను ఇచ్చాను అనుకోండి, దానికి ఒక పదం, ధనం, ఆయుర్దాయం, అంశాధిపతి ఇవన్నీ ఉంటాయి. అది డెవలప్మెంట్ కావాలంటే ఇంజనీర్ చేయాలి. సో ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి, అంటే వాస్తు పండిట్ దగ్గరికి వెళ్ళి ఇంజనీర్ దగ్గరికి వేసుకొని దాన్ని పట్టుకొని ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంజనీర్ కి దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ ఎలా ఇవ్వాలి, లేకపోతే ఎలివేషన్ ఏ డిజైనింగ్ లో కట్టాలి, లేకపోతే దీనికి ఎలా వేయాలి ఏంటి అన్న ప్లాన్ ఉంటుంది. దీన్ని పిల్లర్లు వేయాలని. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనం పిల్లర్లు ఎక్కడ పెట్టాలి చెప్పగలుగుతాం, గుమ్మాలు గిడ్డిగిడ్డీలు ఎక్కడ పెట్టాలి చెప్పగలుగుతాం, ఈ శాస్త్రీయం అంతా మనం అందిస్తాం, సాంకేతికతను ఆయన అందించుకోవాలి అంతే. ఓకే, మొత్తానికి ఇల్లు కట్టాలంటే ఫస్ట్ మీ దగ్గర రావాలి. వండర్ఫుల్, వండర్ఫుల్ గురుగారు. తర్వాత ఈ మధ్య ఆధ్యాత్మికంగా బాగా పాపులర్ అయిన పదం ఏంటంటే దశమహావిద్యలు. దశమహావిద్యలు, పూజలు అసలు మామూలుగా నడవట్లే ఇప్పుడు, వ్యాపారం కానీ లేదంటే పూజలు కానీ.
ఏంటి అసలు ఈ దశ మహావిద్యలు, వాటి విశిష్టత ఏంటి అసలు? మీకు తెలియని విషయం ఏంటంటే ఇవాళ ధూమావతి జయంతి. ఓ అచ్చా, ఓకే. అమ్మవారు అంటే ఏం లేదండి, అంటే దశ మహావిద్యలో ఒకటి ధూమావతి అమ్మవారు. ధూమావతి అమ్మవారు అంటే ఆవిడ ఎలా ఉంటారంటే చూడ్డానికి అంటే వైధవ్యంతో కూడి ఉన్నటువంటి అమ్మవారు. ఒక చేతిలో చేట, ఒక చేతిలో చీపురు పట్టుకుని ఉచ్చాటనా దేవత అంటారు. ఓకే. ఉచ్చాటనము అంటే మనం భూతోచ్చాటనం చేస్తాం ప్రతిరోజు. అంటే ఏంటి? ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ మంత్రం ఉంటుంది. ఏ పూజ చేయండి ఏదైనా స్టార్టింగ్లో ఈ మంత్రం ఖచ్చితంగా ఉత్తిష్టంతు భూత పిశాచాహ, నా చుట్టూ ఉన్న భూతాలారా పిశాచాలారా ఉత్తిష్టంతు వెళ్ళిపోండి. దాన్ని భూతోచ్చాటన మంత్రము అంటారు. అది ఎవడైనా రోజు చేస్తారు, భూతాలు ఆవహించడం కాదు. అలాగే ఈవిడ ఉచ్చాటనా దేవత. మన జీవితంలో ఎంత భయంకరమైనటువంటి సమస్యనైనా తీసేయగలుగుతుంది అమ్మవారు. ఆవిడని స్మరించుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఆవిడ యొక్క తిథి అన్నమాట. దాని కొంతమంది ఏంటంటే ఈ అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు ఈ రోజు అని చెప్తారు. ఏదైనా జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నాడు ధూమావతి జయంతిగా చెప్తారు. ఇందులో అమ్మవారు అంటే శక్తి స్వరూపిణి, ఏమి లేదు ఇందులో కాన్సెప్ట్. దశ మహావిద్యలు అనగానే కొంతమంది ఎందుకో నెగిటివ్గా ఫీల్ అవుతుంటారు. ఏమి లేదు, అంతా అమ్మవారిదే, ఏ రూపమైనా అమ్మవారిదే. ఇప్పుడు ఉదాహరణకి భండాసుర వధ జరుగుతూ ఉన్నప్పుడు లలితోపాఖ్యానం అని చెప్పి ఒకటి ఉంటుంది. హయగ్రీవుడు అగస్త్య మహర్షి ఇద్దరి యొక్క సంవాదంలోంచి బయటకు వచ్చినటువంటిది లలితా రహస్యనామ స్తోత్రం. లలితా సహస్రనామాలన్నా రహస్యనామాలన్నా అదే. లలితోపాఖ్యానము అని చెప్పి ఒకటి ఉంటుంది, బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి విషయం అది. అందులో భండాసుర వధ ఎలా జరిగిందో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అందులో ఈ లలితా సహస్రనామం అంతా దాని గురించే చెప్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క అవతారాలు, శక్తులు, వారాహి అమ్మవారైనా సరే, అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి అశ్వారూఢ అనేటువంటి అమ్మవారు కానీ, లేకపోతేనేమో ఈ గజబల సంపన్నమైనటువంటి ఇది కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలే. వారాహి అమ్మవారు కానీ, లేకపోతే ఇప్పుడు ధూమావతి కానీ. ఇప్పుడు ఉదాహరణకి ధూమావతి అమ్మవారు ఉంది. ఒకానొక సందర్భంలో అమ్మవారికి బాగా ఆకలి వేస్తూ ఉన్నటువంటి టైంలో సాక్షాత్తు శివుణ్ణి మింగేసినటువంటి రూపం. అలాగే చిన్నమస్తాదేవి అని ఒక ఆమె. చిన్నమస్తాదేవి అంటే ఆవిడ వాళ్ళ చెలికత్తెలతోటి ఒకసారి సరస్సుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి దాహం వేస్తుంది. ఇక వాళ్ళ పోరు భరించలేక ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ తలకే నరికేసుకుంటుంది. ఇందులోంచి 3 ధారలుగా రక్తపు చుక్కలు వచ్చి ఈ ఆవిడ అంటే ఇద్దరు చెలికత్తుల్లోనూ ఈవిడ మొక్కల్లోనూ కూడా ఆ రక్తం అంతా ధారగా పడుతుంది. అందుకని అమ్మవారి రూపం కూడా చిన్న మస్త, అంటే మస్తకం తీసేసినటువంటి రూపం. బగళాముఖి అంటే బగళాముఖి అంటే 2 అర్థాలు. కొంగ బగళము అంటే కొంగ అనే అర్థం వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక తాడు, ముఖమును కట్టివేసేటువంటిది. అంటే రాక్షసుని ఇలా వాడి ముఖం కట్టేసి పట్టుకుంటూ ఉన్నటువంటి అమ్మవారి రూపం ఉంటుంది బగళాముఖి. ఇది ఎక్కువగా శత్రువుల గురించి వాటి గురించి ఏదైనా చేస్తూ ఉంటారు. అలాగే కమలాత్మిక అమ్మవారి యొక్క రూపమే అందరికీ తెలిసినటువంటిది. అక్కడ గౌహతిలో ఉన్నటువంటి అమ్మవారి రూపం. నేను వెళ్ళొచ్చాను. అదేంటంటే ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి శక్తులు. ప్రతిదీ కూడా అమ్మవారికి సంబంధించిన. మీరు అన్నారు కదా ఇవన్నీ ఎందుకు ఇవి నెగిటివ్ గా అనుకుంటున్నారు అని. ఇక్కడ పశువధ అనేది బాగా ఉందండి. ఇక్కడ తాంత్రికము అనేది ఉంది కదా, అందువల్ల అందరిలో నేను వెళ్ళాను కదా గౌహతికి. అక్కడ ప్రసాదం ఏమిస్తారు తెలుసా? మటన్ వండి పెడతారు, అదే ప్రసాదం ఇస్తారు. కానీ ఇందులో ఒక ప్రవచనకర్త దున్నపోతుని బలిస్తారు, ఇస్తారు. అవును, అది ఇచ్చి అమ్మవారి గుళ్ళో ఆ తలను తీసుకెళ్లి పూజ చేస్తారు. అవును, ఇవన్నీ చూడగానే అక్కడే కాదు, మామూలుగా మన లోకల్ గా అమ్మవారి దేవాలయాల్లో, గ్రామ దేవతల ఆలయాల్లో కూడా బలిస్తారు. జంతు బలి ఉన్నాయి ఇప్పటికీ. చాలా మంది దానికి వ్యతిరేకించినప్పటికీ స్టిల్ అవి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ 2 విషయాలు. దశ మహావిద్యల గురించి తెలుసుకుంటే ఎంత విషయాలు తెలుస్తాయో. అంటే త్రిపుర భైరవి అమ్మవారు కానీ, లేకపోతేనేమో ఈ కమలాత్మిక అమ్మవారు కానీ, లేకపోతే మీరు చెప్పినటువంటి అమ్మవారు కానీ, బగళాముఖి కానీ, చిన్నమస్తా కానీ, లేకపోతే ఇంకోటి అమ్మవారి యొక్క శక్తులు అసలు ఫస్ట్ అవి ఎలా ఆవిర్భవించే తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు తారాదేవి ఉంటారు. తారాదేవి ఒక ప్రేతం మీద కూర్చుని ఉంటారు, అంటే ఒక కింద శవం మీద కూర్చుని ఉంటారు. అలాగే త్రిపుర భైరవి అమ్మవారు, వీళ్ళందరూ ఏంటంటే సిద్ధుల్ని ప్రసాదించేటువంటి వారు. అయితే వీళ్ళని ఆరాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. ఆయన ఒక మాల తిప్పితే అమ్మవారు కనబడేది. మంత్రం మాల అంటే 108 సార్లు చదివితే ఆ మంత్ర స్వరూపం అమ్మవారు కనబడేది.
ఆయన ఈ దశ మహావిద్యల్ని ఉపాసన చేసిన తర్వాత ఒక మాట చెప్పాడు, అన్నిట్లో కల్లా అందమైనటువంటి రూపం నా లలితా త్రిపుర సుందరి రూపం. త్రిపుర సుందరి భువనేశ్వరి ఆమె రూపమే చాలా అందంగా ఉన్నది. ఆవిడ్ని షోడసి అని కూడా అంటారు పేరు. షోడసి. అమ్మవారి రూపం చాలా బాగుంది. ఆవిడే లలితాదేవి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆయనకి అంత శక్తి ఉంది. ఒక మాలలా తిప్పుతాడు, ధూమావతి అమ్మవారు కనబడేది. ఒక మాల తిప్పుతాడు, త్రిపుర భైరవి అమ్మవారు కనబడేది. ఆయన అంత ఉపాసన పరుడు. సరే, ఇది ఎక్కడ వచ్చింది? ఈ ఉపాసన అంతా మంచిదే, మన శక్తుల కోసము చాలా మంది చేస్తారు. ఇది ఉపాసనలో కూడా ఇప్పుడు 2 రకాలు, దక్షిణాచారము, వామాచారం. నేను మొన్న ఒక ఆయన చెప్తుంటే ఆశ్చర్యపోయాను. దీనికి సంబంధించిన వివరణ ఆయన చాలా చక్కగా చెప్పాడు. మీకు 2 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. దానిలో ఒకడు సాత్వికంగా, నాకు ఈ కారు కొన్నానా, క్రికెట్ బ్యాట్ కొన్నానా, ఇవి అడిగితే మీరు ఏం చేస్తారా? కొంటాను. మీరు కొంటారన్నారు, కొంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు, అంటే పలానా వయసు పెరిగినప్పుడు, వాడు ఆడుకునేటప్పుడు మీరు ఇస్తారు. ఇంకొకడు ఉంటాడు, నువ్వు బ్యాట్ కొంటావా కొనవా, తలకే బదలు కొట్టేసుకుంటాడు, రాయిచ్చి కొట్టేసుకుంటాడు, బ్యాట్ ఇచ్చి కొట్టేసుకుంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? వాడు గోళ పడలేక చిచ్చి కొనిచ్చే. వామాచారము, దక్షిణాచారము 2 పద్ధతుల్లో వామాచారము అనేటువంటిది కొంత అమ్మవారు బాధపడేటువంటి ప్రక్రియ. బాధపడుతుంది ఆవిడ. అరే వీడు మన పిల్లాడే, జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, వాడికి కావాల్సింది ఏదో అడుగుతున్నాడు, ఇస్తానురా, నీకు అది యోగ్యత ఉందో లేదో చూస్తానో, నీకు కావాలో అక్కర్లేదో ఇస్తాను, నీకు ఎంత కావాలో అంత నేను పెడతాను, నువ్వు అడిగేవు కదా అని ఇంత పెట్టను నేను, దీన్ని నాకు ఆలోచించుకునే టైం ఇస్తాను అని. వాడు ఇవ్వడు. ఇస్తావా? ఇవ్వ, దీన్ని వేసే, దాన్ని వేసే. భయంకరమైనటువంటి పూజలు. తలకాయలు నరికేసుకుంటారు రాక్షసులు, చేతులు నరికేసుకుంటారు. ఆయన ఏది ఎప్పుడు ఎలా ఎవరికి ఇవ్వాలో తెలుసున్నటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు, లేకపోతే దైవం. అది ఏ రూపమైనా అనుకోండి. అలాగాక నాన్న నాకు బ్యాట్ కొను కొట్టేసుకుంటే మీరు ఏం చేస్తారు? తలకాయ పూట కొనిచ్చే, పోతే పోయింది, ఆడుకుంటాడు, ఏదో దెబ్బ తగిలితే ఆడిగే తెలుస్తుంది. వీడిని ఏం చేస్తారు అన్న, నాన్న నీకు ఇదిగో ప్లాస్టిక్ బాల్తో ఆడుకో, ఆడు కార్కు బాల్తో ఆడుతున్నాడు రా, నువ్వు ప్లాస్టిక్ బాల్తో ఆడుకున్నా, తగిలితే నీకు దెబ్బ తగలకుండా ఉంటుందని పొద్దున్న అడిగిన వాడికి సాయంత్రం మీరు ఇచ్చారు. వాడికి అవసరము, వాడు ఆడుకుంటాడు, వాడికి కావాలి అని తెలుసు కాబట్టి వీడికి ఇంకా మీరు ఇచ్చేసాను, వెళ్ళి బయటికి అర్జెంట్కి వెళ్ళిపోరా బాబు, నా దగ్గర ఉండకు, నువ్వు నీకు కావాల్సింది ఇచ్చాను కదా, వెళ్ళిపో. కానీ వాడికి దెబ్బ తగిలినా అమ్మే బాధపడాలి, వీడికి దెబ్బ తగిలినా అమ్మే బాధ. అది 2 పద్ధతులు. ఒక ఆయన చెప్పాడంటే, ఎవరో ప్రవచనం, నేను అది విన్నది, చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఇది సాత్వికంగా వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలో తెలిసి, ఎంత ఇవ్వాలో తెలిసి ఇచ్చేటువంటి పద్ధతి. ఇది నాకు కావాలి, నువ్వు ఇస్తావా, ఇవ్వా, తీసుకుపో, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ నీకు తెలియదు ఫ్యూచర్లో, దాని నా దగ్గరికి రాకు, మళ్ళీ వెళ్ళిపో. అది ఇప్పుడు వామాచార పద్ధతికి సంబంధించిన దేవతలు ఉంటారు కదా గురుగారు, వీరిని మన రెగ్యులర్ పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవచ్చా? వీటికి వేరే స్థానం ఏమైనా ఉంటుందా? చాలా వింత ప్రశ్న. అసలు వామాచార దేవతలు అన్న వాళ్ళు వేరేగా ఉంటారా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ బలుల్ని ఇట్లాంటి ఇప్పుడు అంటే కాదు గురుగారు, మాకు తెలిసిన అమ్మలు ఎవరు? లక్ష్మీదేవి, పార్వతీదేవి, ఇట్లా వీళ్ళు ఉంటారు, వీళ్ళు అమ్మలు, మాకు తెలిసిన అమ్మలు. వీళ్ళు ఏవి కోరరు, వీళ్ళకి పత్రి ఇట్లా ఓ కొబ్బరికాయ కొడితే సంతోషపడతారు. ఈ అమ్మవార్లు కాళికాదేవి, ఇవన్నీ ఉగ్రరూపాలు. ఇవన్నీ ఈ ఉగ్రరూపాలకు సంబంధించిన అమ్మవార్లందరూ బలులు, రక్తము ఇవి కోరుకుంటారు అని ఎవరు చెప్పారు మీకు? అంటే మాకు మీలాంటి వాళ్ళే చెప్పారు. కాళికాదేవికి రామకృష్ణ పరమహంస నోటితో చక్కగా ఇలా నోట్లో పెట్టేవాడు అన్న అమ్మవారికి. ఆవిడ అలా ఏం కోరుకోదు. ఆవిడ ఎంత కరుణామయమైనటువంటి స్వరూపం అంటే, ఒకసారి రామకృష్ణ పరమహంస గారికి బాల్యంలోనే వివాహం అయిపోతుంది. ఒకసారి వాళ్ళ ఆవిడ గారు ఇలా వస్తూ ఉన్నటువంటి టైంలో ఆవిడకి భయంకరమైనటువంటి జబ్బు చేస్తే, నల్లగా ఉన్న ఆవిడ ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఆవిడకి బాగు చేసిన తర్వాత బయటకు వచ్చారని చెప్తారు. ఆ నల్లగా ఉన్న ఆవిడ ఎవరు? కాళికాదేవే కదా. ఎవ్వరు అమ్మవారు ఏ స్వరూపం. ఇప్పుడు ఉదాహరణకి మీరే చూడండి, మీ అమ్మగారు ఉన్నారు, మీరు పుట్టినప్పుడు, మీరు పెరిగినప్పుడు, ఇప్పుడు ఉన్న పరిస్థితులను గమనించండి. ఆవిడ ఎప్పుడూ ఒకే రకంగా లేరు. మీరంటే కోపం వచ్చినప్పుడు పట్టుకుని కొడతా ఉంటే వాళ్ళు భయంకరంగా ఇది. అదే అమ్మ మన మీద విపరీతమైన వాత్సల్యాన్ని కురిపించిన రోజులు, మనకి జాగ్రత్త చెప్పిన రోజు, ఇవే స్వరూపాలు అమ్మవారివి.
ఇప్పుడు బిఎస్ గారు అంటే ఈ ఫోటో ఓకే అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మీరు నైట్ ప్యాంట్ వేసుకుంటారు, దాంట్లో మీకుండేటువంటి శక్తి వేరు, మీకుండేటువంటి స్వరూపం వేరు. అలాగే అమ్మవారిలో ఉండేటువంటి రకరకాల శక్తులే. ఇప్పుడు సృష్టి స్థితుల్ని చేయాల్సినటువంటి తల్లి అవసరమైతే కత్తి పట్టుకోవాలి, అవసరమైతే కలం పట్టుకోవాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మరి ఉగ్రరూప ఆరాధన ఎందుకు? ఉగ్ర రూపంలోనే ఉంటే బతకనివ్వట్లేదు కదా రాక్షసులు. వాడు ఒకడు ఉన్నాడు, మాట్లాడితే వాడు వెళ్ళి మునులు ఋషులు వీళ్ళందరి మీద పడిపోయి సర్వనాశనం చేసేసి, వాడు కనిపించిన వాళ్ళందరినీ నాశనం చేసేసి, నువ్వు అసలు నాకు ఈ వేద ధర్మమే వద్దు, నేను దీన్ని ఫాలో అవను, కనిపించిన వాడి మీద ఎలా ఉరుకుతాను, వాడిని చంపేస్తానంటే ఆవిడ చూస్తూ ఊరుకోదు కదా. పట్టుకుని పడిగెట్టుకుంటున్నా వెళ్తుంటే వాడు ఎలాంటి తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడు, వాడిని చంపేసిన తర్వాత వాడి తలకాయలు పెరిగిపోతున్నాయి, లేదా వాడి రక్తం ఎన్ని ప్రాంతాల్లో పడితే అంతమంది రాక్షసులు బతుకుతున్నారు. అలాంటప్పుడు ఆవిడ భయంకరమైన నాలికను తెరిచి ఆ నాలిక మీద నుంచోబెట్టి వాడి తలకాయ బద్దలైపోయిన తర్వాత నాలిక రక్తం బయటపడకుండా లోపలికి లాగేసి చంపేసింది. ఆ రూపం ఆవిడది. ఆవిడ ఆ రూపంలో నువ్వు ధ్యానం చేయదలిస్తే చెయ్యి, ఏదైనా తల్లే. వచ్చింది వాళ్ళకి జంతు బలు, ఈ రక్త తర్పణాలు అవే కోరుకోరు. సాధారణంగా ఒక తల్లి సాత్వికమైనటువంటి తల్లి, ఆవిడ దేన్ని కోరుకోదండి. వాళ్ళు ఎందుకంత ఉగ్రతను పొందవలసి వచ్చింది? ఆ రాక్షసులు చేసే చేష్టలు వాళ్ళు భరించలేక. అవును సార్, అదే ఇప్పటికీ కూడా ఈ మాంత్రికులు వీళ్ళందరూ కూడా కాళికాదేవినే పూజిస్తారు. ఏది పార్వతీదేవినో లక్ష్మీదేవి పెట్టుకొని చేయమని చేయరు కదా. ఆ ప్రత్యేకత ఏంటి? ఆ రూపానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అంటే ఆ టైప్ ఆఫ్ శక్తులు వాళ్ళకి కావాలి. ఆ టైప్ ఆఫ్ శక్తి మీకు కావాలి. మీకు అంత అవసరం ఉంది? మీకు ఆ టైప్ ఆఫ్ సిద్ధి కావాల్సిన అవసరం ఏముంది? మనకేముండదు కదా. మనం పుట్టాం, నీకు అంతగా తెలుసుకోవాలనిపిస్తే అసలు నేను ఎవరు అన్న దానికి ఆన్సర్ తెలుసుకుని ముందుకెళ్ళాలి. అంతేగాని నువ్వు అంత ఉగ్రతను ఆరాధన చేయవలసిన అవసరం మనకేంటి? మీకు అంత భయంకరమైన శత్రువులు ఎవడున్నాడు? ఏముండదు, మాట కూర్చుంటే మహా అయితే మనకున్నది ఓ 4 డబ్బుల గురించో, భూమి గురించో, ఇంకో దాని గురించో డబ్బు తగాదాలు తప్పితే భయంకరమైన గొడవలు ఏం లేవు కదా. మరి అంత భయంకరమైన గొడవలు ఉన్నప్పుడు మరి పాండవులు కౌరవులు ఎంతమంది దేవతలను ఆరాధన చేయాలి? వాళ్ళు ఎలాంటి వాడు చేశాడు ఉగ్రదేవత ఆరాధన? ఇంద్రజిత్తు చేశాడు. రాముడు లక్ష్మణుడు ఏం చేశారు చెప్పండి? అసలు ఉగ్రదేవత ఆరాధన ఎవరు చేయాలి? ఇంద్రజిత్తు ఎందుకు చేశాడు? ఇర్రెస్పెక్టివ్ వాడు చేసిన విషయం తప్ప కరెక్టా అన్నది పక్కన పెట్టాయి, నేనే సర్వాధికారాన్ని పొంది ఉండాలి. అంతేగాని నేను ప్రకృతికి పాజిటివ్గా వెళ్ళానా విరుద్ధంగా వెళ్ళానా అన్నది నాకు అనవసరం. నేను ఈ పూజ చేసి ఈ రథం ఎక్కితే వాడు ఎంతటి వాడైనా చచ్చిపోవాల్సిందే. అలాంటి వాడిని కూడా రాముడు లక్ష్మణుడు సాధారణమైన మానవులు కొట్టారు. వాళ్ళు దేవతలని చెప్పాల. వాళ్ళు లక్ష్మణుడు కొట్టాడు ఇంద్రజిత్తుని. ఎలాంటి వాడు ఎంత ఉగ్రత ఉపాసన చేసినా భగవంతుడు ఎప్పుడు ధర్మం వెనకాల ఉంటాడు. ధర్మం ఉన్నవాడిని ఆ ధర్మమే కాపాడుతుంది. మనం ఏమి చేసినా సరే అల్టిమేట్ మీరు ఎవరినైనా చూసుకోండి, ఎంత భయంకరమైన ఉపాసన చేసిన వాళ్ళైనా చూసుకోండి, ఇప్పుడు చివరికి ఎలా ఉన్నాడు. అద్భుతమైన మాట చెప్పారు. ఉపసంహారం అద్భుతంగా ఉంది. ఇక ఫైనల్ ప్రశ్న, అసలు నేనెవరు అనే దానికి సమాధానం చెప్పండి. అయ్యో మహామహులు అసలు తెలుసుకోలేని స్థితిలో. నేను వేమన గారి గురించి చదివినప్పుడు అప్పుడు కొన్ని గ్రంథాల్లో వాళ్ళకి పరశువేది విద్య వీళ్ళని తెలుసు, పుట్టవేస్తే వాళ్ళకి బంగారం వచ్చేది. ఆయన అన్ని అనుభవించిన తర్వాత చివరిలో వేదనతోటి శివుడి దగ్గర నుంచిని బాగా ఏమి ఇంతమంది పుడుతున్నారు, ఇంతమంది చక్రవర్తులు పుడుతున్నారు, ఇన్ని కోటీశ్వరులు పుడుతున్నారు, వీళ్ళు చచ్చిపోతున్నారు, వీళ్ళు మళ్ళీ ఎవరో పుడుతున్నారు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారు, ఏమవుతోంది అని రోదన పెడుతుంటారు. అసలు ఎందుకు వస్తున్నారు? అప్పుడు శివుడు, ఇవన్నీ నీకెందుకు నాయన, నీకేం కావాలి? పంచపక్ష పరవాన్నాలు కావాలా, సిద్ధులు కావాలా, భోగమోక్షాలు కావాలా? అసలు నాకు అవేమొద్దు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఎలా పుడుతున్నారు, ఎందుకు పుడుతున్నారు, అసలు ఈ శరీరానికంటూ ఏదైనా ఒకటి ఉన్నదా, దీనికి అల్టిమేట్గా ఏదైనా ఉన్నదా? అప్పుడు ఆయన రాజయోగము అనేటువంటి దాని ద్వారా ఆయన తెలియజేస్తాడు. అది నేను ఎవరు, లేకపోతే నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు పుట్టాను, లక్ష్యం సార్థకత ఏమిటి, ఈ జన్మకున్న సార్థకత ఏమిటి, ఈ ప్రారంధం మనం ఎందుకు అనుభవించవలసి వచ్చింది. ఇప్పుడు అనేక రకాలైనటువంటి వైక్లభ్యాలతోటి పుడుతూ ఉంటాం. కొన్ని కర్మలు ఎలా ఉంటాయంటే, యో నరశాస్త్రమజ్ఞాత్వా జ్యోతిషం ఖలు నిందతి రౌరవం నరకం భూత్వా చాందత్వా చాన్య జన్మని. ఏ నరుడైతే జ్యోతిష్ శాస్త్రము లేదని ఖండిస్తాడో
అజ్ఞానంతో జ్యోతిషాస్త్ర యో నరశాస్త్రం అజ్ఞాత్వా జ్యోతిషం కలు నిందతి, ఇది లేదు అని నిందిస్తాడో వాడికి వచ్చే జన్మలన్నీ కూడా అంధత్వము, చాందత్వ చాన్య జన్మని, అన్య జన్మల్లో అంతా గుడ్డితనం వస్తుంది. ఓకే, ఇక్కడ జ్యోతిష్యం అనే ఒకటే కాదు, మనకి తెలియని దాన్ని లేదు అని మనం మాట్లాడకూడదు. మరి తెలుసుకుంటేనే మనకి సముద్రం పైకి కనబడుతోంది కదా, ఇది లోతు లేదని మనం అనకూడదు, దిగితే వాడికి లోతు తెలుస్తుంది. అలాగే ఎవడైతే అజ్ఞానంతో దీన్ని నిందిస్తాడో వాడికి, అందుకనే జ్యోతిష్ శాస్త్రం లేదు అని మాట్లాడే వాళ్ళ గురించి నేను ఎప్పుడు వీడియోలు పెట్టను. ఓకే, వాడి అజ్ఞానమే వాడిని తినేస్తుంది. అంతే కదా. ఇక్కడ వాడికి తెలియదు, ఇది వేదంలో షడాంగాల్లో ఒకటి, దీన్ని పాటించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, దీని విలువ వాడికి తెలియదు. అది వాడి అజ్ఞానంతో వాడి కళ్ళు వాళ్ళు పొడుచుకుంటున్నప్పుడు వచ్చే జన్మలన్నీ అలాగే ఉంటాయి. అలాగే పోయిన జన్మల్లో ఏదైనా ఒక గ్రంథాలు దొబ్బేసిన వాళ్ళు, గురువులను నింద చేసిన వాళ్ళు, పంచమహాపాతకాలు చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ అనేక రకాల కర్మలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం ఈ కర్మల నుండి ఎలా బయటపడాలి అన్నది వాళ్ళు చూసుకోకుండా కేవలం డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకుని ఒక పేరు ఒక ప్రఖ్యాత వచ్చిన తర్వాత ఇదే మన జీవితానికి సార్థకత అని భావించి కర్మలు చేయడం మానేస్తారు చూడండి, వాళ్ళందరూ అజ్ఞానులే. ఓకే, కాశీఖండంలో దివోదాసు అనేటువంటి మహారాజు గారు గొప్ప రాజ్యాన్ని చేసిన తర్వాత అన్నీ వదిలేసి శివుడి దగ్గర ఉంటాడు. ఆయన ఒక కుండం తవ్వుకుని ఒక లింగాన్ని స్థాపించి అక్కడ అభిషేకాలు చేసుకుంటూ ఉంటాడు. ఆయనకి మోక్షం వస్తుంది. అలాగే మన జీవితానికి ఏది సార్థకత, మనం ఎందుకు పుట్టాం, మనకి ఈ ఫీల్డ్లో భగవంతుడు ఇలా ఉంచాడు, దీని ద్వారా మనం ఎవరికైనా సహాయం చేయగలమా? పరోపకారార్థమిదం శరీరం. మనకి ఏం చెప్పినా, శాస్త్రంలో ఎంత చదివినా, ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని గ్రంథకోటిభి పరోపకారాయ మనం ఈ పరోపకారం చేయాలి. రైట్. సో ఇప్పుడు అందరికీ మోక్షాన్ని ఇచ్చే ఇంకొక భయంకరమైన ప్రశ్న ఇప్పుడు మీరు ఎదుర్కోవాలి, దానికి కరెక్ట్ జవాబు చెప్పాలి. మీరు మీకోసం వందల మంది వెయిటింగ్లో ఉంటున్నారు, మీరు దొరకట్లేదని చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు చెప్పండి. క్షమించాలి, ఎందుకంటే ఇందులో నేను ఒక్కడనే కదా, నాకేం కామరూపశక్తి లేదు. నేను ఒకడనే కొన్ని వందలుగా మారిపోయాను. మనం ఎంతసేపు రోజులో మాట్లాడితే మా అయితే 20 మందితో 30 మందితో మాట్లాడితే గొప్ప, అది కూడా చాలా ఎక్కువ. మరి ఇందులో గొప్ప విషయం ఏంటంటే జిజ్ఞాసువులు అంటే ఒక మాట అంటాడు ఆయన, మీరు ఒక గ్రంథం ఉంటుంది దాని పేరు ఏంటంటే, నాకు వచ్చిన సమస్య ఏంటంటే పుస్తకాల పేర్లు మర్చిపోతా. ఓకే, అయినా మీరు చెప్పే అన్ని పుస్తకాల పేర్లు వివేక చూడామణి అనేటువంటి గ్రంథంలో సాక్షాత్తు శంకర భగవత్పాదులు వారు మాట అంటారు, దుర్లభం త్రైమై వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. 3 దుర్లభమైనటువంటివి. ఒకటి మనుష్య జన్మ, అది రాదు, మనం కోరుకుంటే రాదు. ఎందుకు చెప్పనా, ఇప్పుడు ఒకరు మర్డర్ చేశాడు అనుకోండి, ఎవరినేనన్ను, లేకపోతే చంపేశాడు, జైల్లో పెట్టాం, శిక్ష. అంటే ఏంటి, ఈ జీవి ఈ శరీరంతో కొంతకాలం పాటు చెడు పనులు చేయకుండా ఆపగలిగాం. అలాగే భగవంతుడు ఏం చేస్తాడో తెలిసిన, ఈ జన్మలో వీడిని కర్మలు చేసేసాడు కదా, నెక్స్ట్ జన్మలో పాపం చేయడానికి వీలు లేకుండా పశువుగానో పక్షిగానో జంతువుగానో అవేం తప్పులు చేయలేవు కదా, పాపం అక్కడతోటి చేయడం ఆపి కొంత పాప ప్రక్షాళన చేయడానికి కొన్ని 100 జన్మలు అలాగా ఎత్తిస్తాడు. ఆ తర్వాత ఈ పాపం అంతా అయిపోయి కొన్ని లక్షల జన్మలు అనుభవించిన తర్వాత మళ్ళీ మనిషిగా పుడతాడు. అది దుర్లభం. దైవానుగ్రహం వల్ల మళ్ళీ మనిషిగా పుట్టాడు. పుట్టినవాడు ఏం చేయాలి, పుణ్య కార్యక్రమాలు చేయాలి. మళ్ళీ ఈ జన్మ పడిపోకుండా, మనిషి జన్మ నుండి పేడ పురుగు కింద వెళ్ళిపోకుండా వీడు ఉత్తమమైనటువంటి గతుల కోసం ప్రయత్నం చేయాలి. అంటే ఉన్న దాంట్లో తీసుకోవాలి, దానం చేయాలి, ఏదైనా మంచి పనులు చేయాలి. లేదు వీడు మళ్ళా మోసాలు చేసి కుట్రలు చేసి ఒక గజం భూమి కోసమో 1,00,000 రూపాయల కోసమో హింసించి అంతఃకర్మని మూటగట్టుకుంటే మళ్ళా ఏం చేస్తాడు, ఈ కర్మ పెరిగిపోయిన తర్వాత దాని నుండి బయటపడడానికి మళ్ళా జంతువుల జన్మలు ఇస్తాడు. అలా ఉంటుంది. అందుకని మనుష్య జన్మ దుర్లభం, దైవానుగ్రహం వల్ల వస్తుంది. ముముక్షత్వము, మనుష్య జన్మలోంచి ముముక్షత్వం రావాలి అంటే నేను ఎవరు అని అడిగారే మీరు ప్రశ్న, అది తెలుసుకునే ప్రయత్నం చేయడానికి గ్రంథాలని పఠించాలి, గురువుల కోసం వెతకాలి, దైవానుగ్రహం కోసం ఇది చేయాలి. అది వాడికి కలగడం కూడా. అందుకనే శ్రీ గురు చరిత్ర పుస్తకం ఎవడు చదువుతాడు అని దాంట్లో ఇండెక్స్లో రాస్తారు. మన దగ్గర ఉన్న పేస్ట్ ఒక 2-3 నెలలుగా పూర్తిగా వాడేసిన తర్వాత చివరిలో
ఓడు ఉంటాడు కకృతి పిండి 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 దాంట్లోంచి ఒకటి తీస్తాడు చూసారా. అలాగే కొన్ని కోట్ల జన్మలుగా ఉన్నటువంటి పుణ్యరాశినంతా కూడా నలిపి నలిపి బయటికి తీస్తే అలా ఒక పేస్ట్ పిండి పిండి పిండితే ఎలా చివరకు వస్తుందో కొన్ని జన్మల్లో కొన్ని కోట్ల జన్మల్లో చేసుకున్న పుణ్యాన్ని అంతటిని తీసుకొచ్చి ఒక రాశి కింద పోస్తే ఆ పుణ్యం దత్తుడి నామాన్ని చెప్పడానికి యోగ్యమైనప్పుడు మాత్రమే ఈ గురుచరిత్ర చదువుతారని రాస్తాడు. కాబట్టి ముముక్షత్వం రావడం అన్నది చాలా కష్టం. భగవంతుడి వైపు మనసు తిరగడం అన్నది చాలా కష్టం. ఆయనే తిప్పుకోవాలి తప్పితే మనం తిరగదు. ఒక గుడికి వెళ్ళాలి అన్న ఆలోచన రావడం గొప్ప. ఇది ఎలా వస్తుంది? మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. మీరు నాతో ఉన్నారు, నేను సోమవారం గుడికి వెళ్తాను, 2 బిఎస్ గారంటే వస్తారు. ఉత్తినే వేస్తారా? లేదు, ఒక గురువు ఉన్నాడు, ఆయన ఏదో భాగవతమో భారతమో చెప్తాడు, మనం వింటాం, అప్పుడు మనకి దానివల్ల పుణ్యం వస్తుంది. ఆ గురువు లేకపోతే సత్సాంగత్యం, మహాపురుష సంశ్రయ. అందుకని ఈ 3 కూడా దుర్లభమైనటువంటివి, అవి ఎవరికి కూడా సాధ్యం కాదు. ఇవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మీరు అన్నట్టు నేను ఎవరినైనా ప్రశ్న వేసుకుంటూ వెళుతూ ఉండాలి. ఇలా ఈ క్రమంలో ఏమవుతుంది అంటే మీరు అడిగారు నేను ఎందుకు జరగలే. ఇప్పుడు మనం రోజుకి ఎంతమందితో మాట్లాడతాము? 20 మంది 30 మందితో మాట్లాడతాము. మరి నాకు ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా నెగిటివ్లే చెప్తారు నా దగ్గర. నాకు ఇది లేదండి, అది లేదండి, నాకు ఇది ఇలా అయిపోయిందండి, అలా అంత నెగిటివిటీని నేను ఎలా పోషించగలుగుతాను? నాకు కొంత అనుష్ఠాన బలం ఉండాలి, గురువుల బలం ఉండాలి, ఏదో ప్రతిరోజు చేసుకునే సంధ్యావందనాది క్రతువులు చేసుకోవడానికి. సో ఇది టైం సరిపోట్లా. ఇప్పుడు ఒకేసారి అంతమంది జిజ్ఞాసువులు, శాస్త్రం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, లేకపోతే మాట్లాడితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఒకేసారి మీద పడిపోతే మరి నేను ఎంతమంది మాట్లాడితే మీరు పడుతున్నారు దానివల్ల. అందుకే మీ ద్వారా చెప్పిద్దామని నేను ప్రయత్నించాను ప్రేక్షకులకి. సో గురువు గారితో మాట్లాడంటే వారం 10 రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే మీకు బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే 1 నెల రోజులు 2 నెలలు అయినా అపాయింట్మెంట్ దొరకదు కదా. ఇది అలాంటి పరిస్థితే నాకు అర్థమైంది. సో కొంచెం ఓపిక పట్టండి. చాలామంది మన ఫోన్ చేసి తిడుతున్నారు, ఎప్పుడు ఇస్తావు, ఇంకెప్పుడు ఇస్తావు, నాకు అర్జెంట్ ఉంది, నేను అర్జెంటుగా చూడాలి. కానీ విచిత్రం ఏంటంటే అందరికీ అర్జెంటే, అదే కదా వచ్చింది బాగా. సో అందుకని కొంచెం వారం 10 రోజులు ఓపిక పట్టేలాగా ఉంటే గురుగారి కోసం ఫోన్ చేయండి. మీకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది, అద్భుతమైన జ్యోతిషం మీకు దొరుకుతుంది. అంతే కదా గురుగారు? మీ తరఫున మాట ఇచ్చేసాను, నాకు మాట రాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూశారు కదా అద్భుతమైన ఫణి భాస్కర్ శర్మ గారి అద్భుతమైన మరొక ఎపిసోడ్. ఇది 2వ ఎపిసోడ్. సో ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవుతూనే చూస్తూనే ఉండండి. మీ బిఎస్ టాక్ షో, నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.